అన్నా నమస్తే అన్న. నమస్కారం. బాగున్నారా? ఆల్ గుడ్ అన్న. నియోజకవర్గంలోనే గత 2 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే, ప్రజల మధ్యలో ఉంటున్నందుకు. రైట్. ఎస్. నేను మీ గురించి విన్నా ఏందనంటే మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఢిల్లీలో ఎయిమ్స్లో మధ్యలో వచ్చేసినారని చెప్పి ఏసీ రూమ్లలో క్లాసులు వినుకుంటా, లేదంటే మీరు కాదనుకుండా ఒకవేళ ఆ కోర్స్ కంప్లీట్ చేసుకున్నా కూడా తక్కువ ఎంత కాదనుకున్నా నెలకు లక్షల్లో సంపాదించే సంపాదన ఈజీగా. దాన్ని కాదని చెప్పి ఎర్రటి ఎండలలో తిరగాలి, పొద్దున్న లేస్తే ప్రజలను కలవాలి, వాళ్ళ సమస్యలు వినాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలి అనే ఆలోచన అసలు జనరల్గా మీలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే రాదు. మీకెందుకు ఆలోచన వచ్చిందన్న? సో బేసిక్లీ నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే నియరెస్ట్ పీపుల్ ఎవరైనా ఉన్నా వాళ్ళందరితో ఎప్పుడు కూడా సొసైటీలో ఏం జరుగుతుంది, ఎలా నడుస్తుంది, మన సొసైటీలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే ఒక మనిషి జీవితం ముందుకెళ్ళడానికి లేకపోతే అది ఇంకా అలానే ఆగిపోవడానికి దీనికి కారణాలు ఏంటని వివిధ పద్ధతుల్లో మేము డిస్కషన్స్ చేస్తున్నప్పుడు మా అందరికి ఒక అభ్యుదయ భావజాలం అని ఉంటుంది కాబట్టి సో అది కూడా నాలో ఎందుకో ఉండింది ఎప్పటి నుంచో. ఎంబీబీఎస్ చేస్తున్నా కూడా సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి నేను ఎప్పుడు దాని మీద ఫోకస్ పెట్టి డిస్కషన్స్లో నేను రియలైజ్ అయింది ఏంటంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏదన్నా మనం మార్పు చేయాలన్నా ప్రజల జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలి, కనిపించే మార్పు తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ రోజు ఉన్న దాంట్లో రాజకీయం అనేది ఒక వెరీ గుడ్ ప్లాట్ఫామ్. బట్ అన్ఫార్చునేట్లీ రాజకీయాల మీద అందరికీ ఒక దురుద్దేశం ఉంది కానీ బట్ రాజకీయం అనేది చాలా నోబుల్ ప్రొఫెషన్. అది కానీ మనం మంచిగా చేసి ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని మనం మంచిగా చేసి చూపించగలిగితే మాత్రం రాజకీయానికి ఒక పాజిటివ్ అవుట్లుక్ తేవచ్చు. సో అందుకని నేను రాజకీయాల మీద ఎప్పటి నుంచో నాకు దృష్టి ఉంది కానీ ఏ టైంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండింది. ఆ అభ్యుదయ భావజాలం ఉంది కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలనే దాని మీద కన్ఫ్యూజన్లో నేను ఎంబీబీఎస్ అయిపోయి తర్వాత అదే ఎజెండాలో పీజీకి వెళ్ళినప్పటి నుంచి ఇంకా నేను స్టార్ట్ చేశాను. ఇలా మనం వెళ్తూ పోతూ ఉంటే ఒక క్లారిటీ లేకుండా మళ్ళీ ఇదే ఒక లైన్లో పడిపోతే మళ్ళీ మనం రాలేము. ఓకే, ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండీ చేస్తున్నాము, అది కూడా ఫినిష్ అయిపోతుంది, రేపు మంచి జీతం వస్తుంది, పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీ వస్తుంది. ఆ తర్వాత మనం డీవియేట్ అయిపోయి ప్రజల కోసం ఆలోచించడం కొంత తగ్గుద్ది, ఒక స్వార్థం అనేది ఏర్పడుతుంది. సో అలా కాకుండా మనకి ఈరోజు ఒక ఉత్సాహంగా ఉన్నాము, ఐడియా ఉంది, సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటున్నాము. సో ఇప్పుడు అనిపించింది ఇప్పుడు చేస్తేనే నాకు కూడా ఒక మానసిక సంతృప్తి ఉంటుందన్న ఒక ఉద్దేశంలో నేను సరే ఎలాగో ఎంబీబీఎస్ చేశాను, ప్రాక్టీస్ చేసుకున్నాను ఒక 2 years. ఆ తర్వాత మనం ఏమైనా చేద్దాం, ముందైతే ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది. సో ఖచ్చితంగా ప్రత్యేకంగా నాలో ఒక రాజకీయంగా స్ఫూర్తి నింపింది మా నియోజకవర్గం, నేను పుట్టిన ప్రాంతం. సో చిన్నతనం నుంచి ఎప్పుడన్నా మన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళకైనా వాటికైనా వెళ్ళినప్పుడు నేను నియోజకవర్గం కూడా చూస్తునేవాడిని. ఈ ప్రకాశం జిల్లాలో ఈ ఆంధ్రాలో ఉన్న పశ్చిమ ప్రాంతంలో అత్యంత వెనకబడ్డ ప్రదేశం మా నియోజకవర్గం. సో అక్కడ ఉన్న ప్రజల జీవితాలు కానీ వాళ్ళ కష్టాలు చూసి ఎప్పుడు కూడా కొంత కదలికి వచ్చేది. సో ఖచ్చితంగా నేను ఏమనుకున్నా అంటే రాజకీయంలోకి వెళ్ళినా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నదంటే ఖచ్చితంగా నేను పుట్టిన ప్రాంతానికే సర్వ్ చేయాలన్న ఒక ఆలోచన ఎప్పుడు ఉండింది. సో మా నియోజకవర్గం ఫామ్ అయ్యి దగ్గర 15 ఏళ్ళు అవుతుంది, 2009లో ఎర్రగొండపాలెం. సో అప్పటి నుంచి చూసుకుంటే ఒక నియోజకవర్గం సపరేట్గా ఏర్పడ్డప్పుడు వాళ్ళ దృక్పథం ఏంటంటే అక్కడ అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందని. సో కానీ దానికి భిన్నంగా ఎలాంటి అభివృద్ధి జరగకుండా సో దాని గురించి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇంకా 2 సార్లు మాకు అవకాశం ఉంది, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి. సో దాన్ని ఎలా చేసుకోవాలి, ఇప్పుడు పోతే నౌ ఆర్ నెవర్ అనిపించింది నాకు. సో మన స్వార్థ జీవితం కన్నా ముందు పబ్లిక్లో ఏమైనా మార్పు తేవాలంటే మనం ఈరోజు వెళ్ళిపోవాలనిపించి ఆ క్షణంలో అనుకున్నాను. కానీ ఎందుకన్నా మీకు ప్రజలకు సేవ చేయాలని అంటే పర్టికులర్గా రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు చాలామంది ట్రస్టులు పెట్టి లేదా ఫౌండేషన్లు పెట్టి అట్లా చేస్తున్నారు కదా. రేపు మీరు ఎయిమ్స్లో మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత పెద్ద స్థాయిలోకి వెళ్ళి 100ల సంఖ్యలో జనాల్ని మీరు సర్వ్ చేయొచ్చు కదా. ఎందుకు వై యూ హ్యావ్ చూజన్ పర్టికులర్లీ పాలిటిక్స్ అని అంటే? సో బేసిక్లీ మనం ఎలాంటి ఎన్జిఓ చేసుకున్నా కానీ, వైద్య రంగం చూసుకున్నా కానీ, ఇంకే రంగంలో అయినా కూడా ఒక ఛానలైజ్డ్ ఉంటుంది మనది. ఓకే, సో అన్ని బ్రాడర్ పర్స్పెక్టివ్లో మనము దృష్టి పెట్టలేము, చేయలేము. రాజకీయం ఏంటంటే ఇట్స్ కల్బినేషన్ ఆఫ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, ప్రతి ఒక్క రంగం రాజకీయం ఇన్వాల్వ్ అయ్యింది. ఓకే, సో అలాంటప్పుడు మనం రాజకీయం అయితే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లో సర్వ్ చేయొచ్చు, అన్ని కష్టాలని ఒక్కలుగా చేయొచ్చు. ఒక డాక్టర్ ఉంటే కేవలం వైద్యం చేయగలరు, ఒక దగ్గర జరగాల్సిన న్యాయం నేను మాట్లాడలేకపోవచ్చు నాకున్న బౌండరీస్ లో. సో అందుకని రాజకీయం అయితే అన్ని డిపార్ట్మెంట్స్ మనం ఓపెన్ ఉంటాం కాబట్టి నిత్యం ప్రజల్లో కూడా ఉండొచ్చు కాబట్టి ఆ కష్టాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకని రాజకీయమే రైట్ ప్లాట్ఫామ్ అనుకున్నాను.
అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు పాలిటిక్స్లో అందరికీ ఒక దురుద్దేశం ఉంది కొంతమందికి అని చెప్పేసి, ఎందుకన్నా ఈ పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది రాజకీయంలో? అంటే అన్ఫార్చునేట్లీ బీయింగ్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఓకే, మనకి ఫ్రీడమ్ ఎక్కువ ఉండేసరికి ఒక పవర్ వచ్చిన తర్వాత అక్కడ రాజకీయ నాయకులకి కొంత ఆ పవర్ ఉండటం వల్ల, అందరూ అని చెప్పలేం కానీ కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ పాలిటిక్స్, ప్రతి రంగంలో ఆ మిస్యూజ్ స్కోప్ ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళ ఆలోచన మారిపోయి స్వార్థం అయిపోతారు. మేబీ అందరూ యువకులు ఉన్నప్పుడు ఒక మంచి ఉద్దేశంతో రావచ్చు కానీ సో ఆ స్వార్థం ఉంటుంది. సో దానివల్ల చాలామంది దాన్ని మిస్యూజ్ చేసుకోవడం వల్ల, సో దాన్నే మనం ఎప్పుడు లైమ్ లైట్లో చూస్తాం కాబట్టి సో కొంత దురుద్దేశం ఏర్పడింది అని అనుకుంటున్నాను. ఇక్కడ మీ నియోజకవర్గంలో ఏ ఊరు అన్న మీది? మాది పెద్దారవీడి మండలం, రాజంపల్లి గ్రామం. ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది మీకు? మాకన్నా మాకేం లేదన్న, 3-4 ఎకరాలు ఉంది. ఏదో నిజాలు అంటే కెమెరా ముందు కాకుండా నిజాలు చెప్పండి. లేదన్న, ఐఎమ్ ఓపెన్ టు గెట్ ఆన్ టు ద ఫీల్డ్ అండ్ డూ ద సర్వే. 2024లో 3-4 ఎకరాలు ఉన్న చిలుక అనిల్ గారు, ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా రాబోయే రోజుల్లో గెలిస్తే 4 ఏళ్ల తర్వాత ఇదే భూమి ఉందని చెప్పగలుగుతారా మీరు? ఖచ్చితంగా చెప్పు. ఇంకొకసారి చెప్పండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ రాజకీయాలు చేయాలంటే ప్రతి ఒక్కరికి రీసోర్సెస్ కావాలి. అవును, రీసోర్సెస్ కావాలంటే రాజకీయాల్ని రీసోర్స్కి మార్చుకోవద్దు. నాకున్న ప్రొఫెషన్ ఉంది, సో ఆ ప్రొఫెషన్లో నేను చూసుకుంటాను. సో ఆ రీసోర్సెస్ నేను రాజకీయాలు వాడతాను, కానీ రాజకీయాలు వాడుకొని నేను రీసోర్స్ క్రియేట్ చేసుకోను. నేను అభివృద్ధి చెందుతా. రాజకీయాల్లో రాకముందు అందరు ఇట్లే మాట్లాడతారు కదా, వాళ్ళకి మీకు ఏం తేడా అంటే చెప్తాను. రాజకీయాల్లో అందరు ఇలా మాట్లాడినా కూడా మనిషికి ఒక హోప్ అనేది ఉండాలి. అందరూ ఇలా ఉన్నారు కాబట్టి ఇంక ఇలానే ఉంటుంది అనే దానికంటే లెట్ us స్టార్ట్ ఫర్ ఎ చేంజ్. ఓకే, మనం చేంజ్ కోసం చూద్దాము. ఎప్పుడైనా పాజిటివ్ అవుట్లుక్తోనే నేను వెళ్తుంటాను అనమాట. సో ఒక ఎజెండా ఉంది కదా అని కాకుండా నేనేమో నాతో మొదలవచ్చేమో మార్పు. సో నేను ఆ పాజిటివ్ అవుట్లుక్తో వెళ్తున్నాను. అందరూ మీ లెక్కనే ఇలా చాలా మంది ప్రముఖ విద్యావేత్తలు కావచ్చు, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలలో ఉన్న చాలా మంది గొప్ప గొప్ప నాయకులు రాజకీయాల్లోకి వచ్చి కనీసం ఒక నియోజకవర్గంలో 3-4 లక్షల ఓటర్లు ఉంటే ఒక 100 ఓట్లు కూడా సంపాదించలేని రాజకీయ నాయకులను మనం గతంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్న వాళ్ళని చూసినాం. ఇప్పుడు మీరు కూడా ప్రముఖ విద్యావేత్తలే కాబట్టి మీరు కూడా నేను ఎక్కడన్నా ఫెయిల్యూర్ అవుతాననే ఒక సందేహం ఎప్పుడన్నా మీలో కలిగిందన్న? నాట్ ఈవెన్ 0.001%. ఎందుకంటే నేనేదో అందరు నాయకుల్లాగా ఒక పార్టీని నమ్ముకొని ఆ పార్టీలో టికెట్ ఇస్తేనే, టికెట్ కన్ఫర్మ్ అయితేనే గ్రౌండ్ మీదకి వెళ్ళిపోయి ఏ నియోజకవర్గం ఖాళీ ఉందో అది చూసుకొని వెళ్ళినట్టు కాకుండా, నేను పుట్టిన ప్రాంతం, నాకు తెలిసిన ప్రజలు, నా బంధువులు, నా మిత్రులు ఉన్న ప్రాంతంలో వెళ్ళి 2.5 ఏళ్ళు ముందే ఆ ప్రాంతంలో వెళ్ళి, మా నియోజకవర్గంలో మొత్తం 94 పంచాయతీల్లో ప్రతి పంచాయతీ నేను విజిట్ చేసి ఆ గ్రామాల్లో ఉన్న కనీసం ఆ గ్రామంలో 30 నుంచి 50 మంది అక్కడ యువకులతో కానీ అందరితో, నేను మహిళలతో కానీ చిన్నపిల్లలతో కానీ ముసలి వాళ్ళతో కానీ అందరితో మాట్లాడి ఆ గ్రామంలో ఏ కష్టాలు ఉన్నాయో తెలుసుకొని, లేకపోతే ఆ మండలంలో మేజర్ ఇష్యూ ఏంటి అని తెలుసుకొని వాళ్ళందరి మధ్య ఓకే నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేద్దాము, నేను ఏ అవకాశం తీసుకున్నా దీన్ని అడ్రస్ చేస్తాను ఒక నమ్మకం కల్పించి, అండ్ మోర్ ఓవర్ ఆ 2.5 ఏళ్లలో ఎవరైనా చనిపోతే కనీసం మట్టి ఖర్చులు లేని పేద కుటుంబాల్లో కూడా వాళ్ళకి నాకున్న పాకెట్ మనీతో అక్కడికి వెళ్ళి ఇచ్చేసి వాళ్ళకి ఒక నమ్మకం, ఒక భరోసా ఇప్పించగలిగాను. సో ఆ భరోసా ఇచ్చాను కాబట్టి ప్రజలందరూ నన్ను నమ్ముతున్నారు. ఈ రోజు కూడా ఇంత యువకుడైనా కూడా మా నియోజకవర్గంలో మీరు వెళ్ళి కనుక్కోవచ్చు, చిలక అనిల్ కుమార్ ఏం చేశారంటే పాజిటివ్గా ఎంతమంది చెప్తారో తెలియదు, నెగిటివ్ అయితే ఎవరు చెప్పరు. ఎందుకంటే నేను చేసిన కార్యక్రమాలు అలాంటి. నేను ఫస్ట్ ప్రజల నుంచి లీడర్ అవ్వాలనుకున్నా, పార్టీ త్రూ లీడర్ అవ్వాలనుకోలేదు నేను ఎప్పుడైనా. సో ప్రజల నుంచి వచ్చా కాబట్టి తర్వాత నేను నా అభిరుచికి తగ్గట్టు, నా గ్రోత్కి తగ్గట్టు నాకు ఎక్కడ పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుంది ప్రజలకు సేవ చేయడానికి అనే ఉద్దేశంలో నేను కాంగ్రెస్ పార్టీని చూసి. ఎందుకు అంటే ఆంధ్రాకు సంబంధించి ముఖ్యంగా మీ నియోజకవర్గంలో అనేక పార్టీలు ఉన్నాయి కదా, ఎందుకు పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలనిపించింది మీకు? ఏ రాజకీయ నాయకుడైనా ఏ పబ్లిక్ సర్వీస్ చేయాలనుకున్నప్పుడు అతని పరిధి ఎంత దొరుకుతుంది, ఎంతవరకు మనం ప్రజలకు ఒక మాట ఇస్తాం రేపు ఇది చేస్తా అని, ఏ పార్టీలో అయితే ఆ మాట నిలబెట్టుకునే ఆపర్చునిటీ ఉంటుందని చూసుకున్న దాంట్లో నాకు తెలిసి మన దేశంలో కాంగ్రెస్ కన్నా డెమోక్రటిక్ పార్టీ కానీ, సెక్యులర్ పార్టీ కానీ, ఆ ఫెడరల్ స్ఫూర్తిని నిలబెట్టే పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కన్నా మరి ఏ పార్టీ లేదు. ఏళ్ల తరబడి కూడా ఈరోజు భారతదేశం ఇలా ఉందంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ చేసిందే. అండ్ కార్యకర్తల స్థాయి నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి కూడా వివిధ రంగాల్లో వివిధ డిపార్ట్మెంట్లో అట్టడుగు స్థాయిలో ఉన్న కూడా దేశ నాయకులు చేసిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. సో నేనేమనుకున్నానంటే ప్రజలకు ఎక్కువ చేయాలంటే నాకు ఒక పార్టీ నాకు పుష్ ఇవ్వాలి. ఎస్, ప్రజల్లో కష్టపడుతున్నాడు, ఇతనికి మనం ఆపర్చునిటీ ఇస్తే ఎలాంటి ఎజెండా లేకుండా కుల ప్రాతిపదికన కానీ, మత ప్రాతిపదికన కానీ, డబ్బు ప్రాతిపదికన కానీ ఇలాంటివేవి చూసుకోకుండా అవకాశం ఇస్తే బాగా చేయొచ్చు అనేది ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మనకి జరిగిన సంఘటనలు కూడా
చాలా చూసాం, ఎంతో మంది నాయకులు ఉన్నారు. సో అందుకని నేను కాంగ్రెస్ పార్టీ మీరు 2 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్నామని అన్నారు కదా ఇందాక. 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ తరపునే మీరు ప్రజా సమస్యల్ని తెలుసుకుంటున్నారా, లేదంటే ఈ మధ్యలోనే మీరు పార్టీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తారు? ఈ మధ్యలోనే పార్టీ. కాకపోతే నాకు ఎప్పుడు థాట్ ఉండే ఒక నేషనల్ పార్టీలో ఎక్కువ ప్లాట్ఫామ్ ఉన్న దాంట్లో చూసుకోవాలనుకున్నా, కానీ ఈ కాంగ్రెస్ పార్టీ తరపునే కాదు, కానీ ఇంకొంచెం నాకు దృఢంగా నమ్మకం ఎప్పుడు వచ్చిందంటే షర్మిల మేడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎస్, నేను అనుకున్న దానికి స్టేట్ లెవెల్లో అయినా నాకు కమిట్మెంట్ ఉన్న లీడర్, మనల్ని ఎంకరేజ్ చేసి యువతకు అవకాశం ఇచ్చే లీడర్ ఎవరు ఉన్నారంటే షర్మిల మేడం వచ్చేసరికి నాకు ఇంకొంచెం నమ్మకం కలిగి ఎస్, దిస్ ఈస్ ద రైట్ టైం, దిస్ ఈస్ ద రైట్ పార్టీ, నేను అనుకున్నట్టే అంతా జరుగుతుంది అనుకున్నా. సో నేను ఇంకా ఏం ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీలో. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? ఒక 30 days అవుతుంది. అంటే షర్మిలమ్మ గారిని చూసే మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో, అంతేనా? షర్మిలమ్మ గారిని చూసి నమ్మకం ఎక్కువ వచ్చింది. ఓకే. ఆమెను చూసే కాదు, నేను మేబీ లేటర్ ఇఫ్ నాట్ దిస్ ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్కి జాయిన్ అయ్యేవాడిని. ఇదే షర్మిలమ్మ గారు మీరు చెప్తున్నట్టు తెలంగాణలో ఆమెను చూసి చాలా మంది ఇట్లనే పార్టీలో జాయిన్ అయ్యి మోసపోయి వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు అటు ఇటు కాకుండా రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఒకసారి మీరు కలిస్తే బాగుంటుందేమో. అంటే వేల కోట్లు నష్టపోయిన అనేది నాకు తెలుసు, అది నిజం కాదు. కాకపోతే మేడం పార్టీ పెట్టారు, ఎక్కడ పార్టీ ఎవరు పెట్టినా కూడా ప్రజల కోసం పెడతారు, ప్రజలకు మంచి చేయాలని పెడతారు. కాకపోతే అది కూడా కొన్ని రాజకీయ సమీకరణ దృష్ట్యా కూడా మన రాజకీయం అనేది అల్టిమేట్గా ఒక స్ట్రాటజీ, ఒక ఎత్తు. కాబట్టి సో తెలంగాణలో ఆమె పార్టీ పెట్టారు, మంచి చేయాలనుకున్నారు. కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు మన ఇండిపెండెంట్ పార్టీ పెట్టినప్పుడు ఒకలాగా నడపాలి, నేషనల్ పార్టీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళకున్న విధానాల పరంగా వెళ్ళాలి. సో షర్మిల మేడం ఏమనుకున్నారంటే తెలంగాణలో ఆ ప్రాంతీయ పార్టీ ద్వారా వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుద్ది, ఓట్లు చీలిపోతాయి. కాబట్టి ఆ ప్లాట్ఫామ్ ఎక్కడ కూడా ఉపయోగం ఉండదు. దాని పైగా వారు ఎవరితో అయితే పోరాడుతున్నారో వాళ్ళకే మేలు జరుగుతుంది. సో ఒక రాజకీయ ఎత్తులో భాగంగా ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ అక్కడ ఎవరు అన్యాయం జరగలేదు, మనం ఏదో అక్కడ అరకొర చూస్తాం కానీ ఆ పార్టీ తరపున వేరే వాళ్ళ ప్రలోభం ద్వారా మాట్లాడే తప్పితే ఎక్కడ సిగ్నిఫికెంట్ గా. మీరేమో షర్మిలమ్మ గారిని చూసి నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చామంటున్నారు, కానీ ఇదే కొంతమంది యువకుల్ని, మేము తెలంగాణకు సంబంధించిన యువకుల్ని, గతంలో షర్మిలమ్మ గారితో తిరిగిన యువకుల్ని మాట్లాడితే షర్మిలమ్మ గారి తన రాజకీయ ఎదుగుదల కోసం అలాంటి యువకుల్ని వాడుకున్నది, ఆర్థిక పరంగా లేదంటే సమయం మేము కుటుంబ సభ్యుల్ని వదిలేసి మరీ మేము సమయం కేటాయించినాం, కానీ తన ఎదుగుదల కోసం మా రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసిందని మాట్లాడుతున్నారు. మీరు కూడా అదే లిస్టులో రాబోతారేమో అని నాకు అనిపిస్తుంది. అది 100% అసలు తప్పది. ఓకే. అసలు ముందు తెలంగాణలో మేడం తీసుకున్న నిర్ణయంలో కూడా ఎవరు నష్టపోలేదు. ఓకే. మేడం ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారంటే కూడా మేడంని నమ్ముకొని నడిచిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో భాగస్తులే. సో వాళ్ళందరినీ ఎక్కడ ఎవరితో అకామిడేట్ చేయాలో చేశారు. కాకపోతే కొంతమంది వాళ్ళకి ఏదో ఎక్కువ ఆశపడి అందలేని పక్షంలో మేడంకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీలోకి మేము వెళ్తే మాకు అలా నడవదని వాళ్ళు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ మేడం వెళ్ళారంటే మేడంతో పాటు పనిచేసిన వర్గం అంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో డిఫరెన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళలేక ఏదో మేడం మీద చెప్తున్నారు, కానీ మేడంతో పాటు అందరిని అకామిడేట్ చేశారు, ఎవ్వరు కూడా అసంతృప్తి లేరని నాకు అందిన సమాచారం. రైట్ అన్న, ఇదే షర్మిలమ్మ గారు మీరు మాట్లాడుతున్నారు, నేను తెలంగాణ ఆడబిడ్డని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు నాకు బాగా తెలుసు అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏ కాన్సెప్ట్ తోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన పాత్ర పోషించాలనుకుంటుందంటే ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్లో షర్మిల మేడం బాధ్యతలు స్వీకరించడానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేషనల్ లీడర్స్ తీసుకున్న నిర్ణయం. ఒక పార్టీ, నేను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. రేపటి రోజు వారి విధానాల పరంగా ఆ నాయకత్వం వాళ్ళ టార్గెట్స్ ప్రకారంగా పనిచేయాలి కాబట్టి ఒక లైన్ ఉంటుంది. సో ఖచ్చితంగా మేడం జాయిన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మేడం లాంటి కమిటెడ్ లీడర్ అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే గత 10 ఏళ్ళు జరిగిన పాలనలో అందరూ కూడా మెయిన్ ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత ఎంతో నష్టం జరిగింది. దానికి ఖచ్చితంగా దేశ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరిస్తే తప్ప మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ని వన్ ఆఫ్ ద లీడింగ్ స్టేట్స్కి తీసుకోవడానికి అవకాశం ఉండదు. సో బైఫర్కేషన్ జరిగింది, అందరూ తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బైఫర్కేషన్ చేసినప్పుడు 2 రాష్ట్రాలకి న్యాయం చేయాలనుకున్నారు. దురదృష్టవశాత్తు అది అధికారం కోల్పోవడం వల్ల అవ్వలేదు. కానీ అప్పుడు కూడా వాళ్ళు డెడికేటెడ్గా ఉన్నారు, ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తాము, ప్రత్యేక నిధులు ఇస్తాము, ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్కి మేము సహకరిస్తాము, ఇన్సెంటివ్స్ పరంగా వెళ్దాం అనేది ఆ ఉద్దేశంతోనే చేశారు. ఆంధ్రాలో ఇప్పుడు ప్రతి సభలలో షర్మిలమ్మ గారు మాట్లాడుతూ జగన్ గారు ప్రత్యేక హోదా కోసం కృషి చేయలేదు అని అంటున్నారు తప్ప మేము ప్రత్యేక హోదా రావడానికి మేము హామీ ఇస్తామని ఎక్కడ మాట్లాడతలేరు కదా. హామీ ఎందుకు ఇవ్వలేదు? ఇస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం కృషి చేయలేదు. ఆయన ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వెళ్ళడానికి వాడుకున్నారు. కానీ ఏమన్నారండి? ఈ 2 పార్టీల గురించి కూడా ఏమన్నారు? మాకు అధికారం ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతాం,
మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు. తర్వాత ఏం చేశారు? అధికారం వచ్చింది, ఢిల్లీలో కూర్చున్నారు, మనకు అవకాశం లేదన్నారు. తర్వాత మెడలు వంచాల్సింది వీళ్ళు వెళ్ళి నడుములు ఉంచారు. సో వీళ్ళు కేవలం అధికారం కోసం ఎజెండాను వాడుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ రేపు భారతదేశంలో అధికారం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద ఉంటుందంటున్నారు. సో వీరు తేలేరు, బీయింగ్ లోకల్ పార్టీస్, వీళ్ళు ఏ రోజన్నా కేంద్ర సెంట్రల్ పార్టీ మీద డిపెండ్ కావాలి. సో వీళ్ళు ప్రయత్నం చేసి అంటున్నారు, దాన్ని విఫలమయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ కదా. సో దీంట్లో వేరే సెకండ్ ఒపీనియన్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ టు బీ ప్రైమ్ మినిస్టర్ ఇట్ సెల్ఫ్ హిమ్సెల్ఫ్ వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి దీంట్లో డౌట్ ఏం లేదు. 2024 ఆంధ్రాలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీకు నమ్మకం ఉందా అన్న? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం. ఒకసారి అడుగుతున్నా, మీకు నమ్మకం ఉందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న నమ్మకం ఉంది, రావాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాము. కానీ రాజకీయాలు అనేది ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మీకు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలి స్థానిక రాష్ట్ర ప్రజలు అంటే ఎందుకో కొన్ని కారణాలు చెప్పగలుగుతారా మీరు? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలు కేవలము సంక్షేమ పథకాలకు ఉన్నా కానీ అభివృద్ధి పరంగా కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి కూడా ఫెయిల్ అయిపోయారు. సంక్షేమ పథకాలు అంటే అభివృద్ధికి సంబంధించిన అంశమే కదా. సంక్షేమం అంటే వెల్ఫేర్ వేరు, స్టేట్ లెవెల్లో డెవలప్మెంట్ వేరు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి 4 పిల్లలకి తలా కొంత ఏమైనా పంచాలంటే ఆయన నిధి ముందు కేటాయించుకోవాలి కదా. ఆ నిధి లేని రేపు నేను ఇస్తా అని చెప్పేసి ఉన్నవన్నీ ఇచ్చేస్తే రేపు రోజు కుటుంబం కూలిపోద్ది కదండి. ఓకే. సో ఆ రకంగా చూసుకున్న రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ప్యారలల్గా డెవలప్మెంట్ కూడా జరగాలి. డెవలప్మెంట్ రావాలి, మనకి యాన్యువల్ రిటర్న్స్ రావాలి, తర్వాత దాన్ని సంక్షేమంగా వాడుకుంటే ఒక సమబద్ధమైన పాలన వెళ్తుందని నా అభిప్రాయం. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. ఎన్ని లక్షల కోట్ల అప్పు వెళ్ళింది ఈరోజు, ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాం మనం కేంద్రానికి, ఎన్ని పథకాలు ఇవ్వలేకపోయారు. ఈరోజు అన్ని అంశాలలో ఫెయిల్ అయితే వై నాట్ 175 అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ముందుకు వెళ్ళారు కదన్న. వాళ్ళు ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు, అంతో ఇంతో ప్రజలకు మేలు చేసి ఉంటేనే కదా. అది పార్టీ ఎజెండా. ఓకే. పార్టీ ఎజెండా ఎప్పుడైనా కూడా మేమే అధికారంలోకి వస్తాము, మేమే అన్ని ఏ పార్టీ ఆ కోణంలోనే వీరు కూడా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే జనాలు ట్యూన్ చేయాలి, ట్యూన్ చేసే విధానం. వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ వాడుతున్నారు, మేము ప్రతి ఇంట్లో ప్రతి ఓటర్ అని చెప్పాం, కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ఏదన్నా మంచి చేయకపోయి ఉంటే మాత్రం మాకు ఓట్లు వేయొద్దు అంటున్నారు వాళ్ళు. కరెక్ట్, ఎవరైనా అదే చెప్తారన్న. ఈయన కొత్తగా చెప్తున్నారు, కానీ ఎవరైనా మేము మంచి చేశాము, మంచి చేయాలనుకుంటున్నాము, మీకు నమ్మకం ఉంటే మమ్మల్ని గెలిపించే అవకాశం ఇవ్వండి, మేము చెప్పిన దానికి కట్టుబడి ఉంటామని ఎవరైనా అదే చెప్తారు. ఇది సరే రాష్ట్రం సంగతి పక్కన పెడితే మీరు 2 ఏళ్లుగా మీ నియోజకవర్గంలో తిరుగుతున్నారు కాబట్టి మీరు చెప్పండి అన్న, 2 ఏళ్లుగా మీ నియోజకవర్గంలో మీ దగ్గరకు వచ్చిన సమస్యలు ఏంది? ఒకవేళ రేపు మీరు స్థానిక ఎమ్మెల్యేగా ఎన్నికైతే దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారన్న? అన్ఫార్చునేట్లీ మా నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయన్న దానికన్నా ఉన్నాయన్ని సమస్యలు. అదేంది? ఎందుకంటే చెప్తా ఒకటి, ఒక 1 by 1. నియోజకవర్గం నుంచి ఒక మంత్రి ఉన్నారు, మర్చిపోయినట్టున్నారు. వస్తా, అక్కడికి కూడా వస్తాం. మెయిన్ వారి కారణంగానే ఇన్ని సమస్యలు ఉన్నాయి. అవునా? అయ్యా చెప్పండి. సో ముఖ్యంగా మనం చూసుకుంటే మా ఎర్రగొండపాలెం నియోజకవర్గంకి జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు. సో ఎర్రగొండపాలెం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ 150 కిలోమీటర్. ఎర్రగొండపాలెంలో వాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి పనులు చేసుకుని రావాలంటే సుమారు 150-300 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అది ఎలా సాధ్యం? దాదాపు 4 గంటలు. సో అందుకని ఎప్పటి నుంచో మాకు దగ్గరగా ఒక మంచి టౌన్ మార్కాపురం అనే టౌన్ని జిల్లాగా అందరూ కూడా కోరుకుంటున్నారు. చాలా ఉద్యమాలు కూడా జరిగాయి. దానికోసం మా మంత్రి గారు అసెంబ్లీలో ఎన్నిసార్లు గలమెత్తారండి? నాకైతే కనిపించలేదు. ఓకే. సో అక్కడ కూడా ఫెయిల్ అయిపోయారు. తర్వాత మెయిన్ ఇష్యూ మా నియోజకవర్గంలో మెయిన్ వాటర్ స్కేర్సిటీ. అన్ని నియోజకవర్గాలు, అన్ని ప్రాంతాలు మాకు డెవలప్మెంట్ కావాలి, మాకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే మా నియోజకవర్గ ప్రజలు మాత్రం మాకు దాహంగా ఉంది, మా దాహార్తి తీర్చండి, రైతులు మాకు నీళ్లు లేవు, మాకు పంట రావట్లేదు అనే దగ్గరే మా సమస్యలు ఇంకా అంత కింద స్థాయిలో ఉన్నాయి. దీనికి కారణం ఖచ్చితంగా అక్కడున్న నాయకులు, పరిపాలించిన నాయకులు వాళ్ళ కమిట్మెంట్ లేకపోవడం. ఎందుకంటే మా నియోజకవర్గంలో వెలిగొండ ప్రాజెక్ట్ ఉంది. ఎంత అదృష్టం అండి! ఆ వెలిగొండ ప్రాజెక్టు 3 జిల్లాలకి తాగునీరు, సాగునీరు కేటాయిస్తుంది. సో నెల్లూరు కానీ, కడప కానీ, ప్రకాశం కానీ ఆ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. 43 నుంచి 40 సుమారుగా 45 టీఎంసీలు కలిగిన నిల్వ ఉండే ప్రాజెక్ట్ ఇది. 2006లో రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేసి, అప్పుడు ఓపెన్ చేసినప్పుడు దాని అంచనా వచ్చేసి 980 కోట్లు సుమారుగా. ఈరోజు 8500 కోట్లు. ఈ అంచనా పెరిగే కొద్దీ మనకి నిధులు కేటాయించలేకపోవడము, దాన్ని ఇంకా డీలే చేయడం జరుగుతుంది. పనులన్నీ ఎక్కడెక్కడే ఉంది. ఈ రోజుకి కూడా
దాన్ని పూర్తి చేస్తాం. ఇంకోటి, ఈ వెలిగొండ ప్రాజెక్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తేనే నేను మీ దగ్గర ఓట్లకు వస్తా అని చెప్పి, ఈ రోజు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అనే ఒక దాన్ని మనం క్రియేట్ చేయాలి, బూటకంగా చూపించాలనే విధానంలో ఏం చేస్తున్నారంటే పనులు అవ్వకముందే. ఓకే, ఇంకొకటి దీనికి ప్రూఫ్ ఏంటంటే ఈ వెలిగొండ ప్రాజెక్టు గురించి మా నియోజకవర్గంలో ఉన్న ముంపు ప్రాంతాలు దగ్గర 11 గ్రామాలు ఉన్నాయి. ఆ 11 గ్రామాల్లో కూడా R&R ప్రాజెక్ట్ కింద సెటిల్మెంట్ కాలేదు. కొంతమందికి అయినాయి, ఏదో అడపదడప ఇచ్చారు, ఆ ఎలక్షన్ కోసం పంచాయతీ ఎలక్షన్ అడపదడప ఇచ్చారు, కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుద్దండి? R&R ప్రాజెక్ట్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ముందు మొత్తం అంతా క్లియర్ అయిపోయిన తర్వాత కదా నీళ్ళు వదిలేదు. మరి ఇంకా పెండింగ్ ఉన్నాయి కదా, మరి దాని అర్థం నీళ్ళు ఎలా వస్తాయి జనాలు అక్కడ ఉన్నప్పుడు? సో ఈ విధంగా ఖచ్చితంగా వెలిగొండ ప్రాజెక్టులు కూడా ఫెయిల్ అయిపోయారు. సో కానీ మా అందరి కోరిక ఏంటంటే మా నియోజకవర్గం చెప్తుంటే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే మేము ఎంతో మందిని చూస్తుంటాం కానీ స్థానిక కేబినెట్ మంత్రిని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఇన్ని సమస్యలు ఉంటాయని అనిపిస్తుంది. నేను చెప్తానండి, ఇప్పటికి కొంత అదే వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి మళ్ళా T5 కాలువ అని ఉంది, దానికి కూడా శంకుస్థాపన చేశారు. అదొక పుల్లల చెరువు మండలానికి మంచి రీసోర్స్, రైతులకైనా లేకపోతే ఇంకా వేరే అవసరాలకైనా, అది కూడా అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే మేజర్ మా దగ్గర ఉన్న ఇష్యూ పాలుట్ల తండా ఉంది, అది కొంచెం అడవిలోకి వెళ్ళాలి, నల్లమల అడవిలోకి. ఆ గిరిజన ప్రాంత ప్రజలకి 15 ఏళ్ల క్రితం ఇదే సురేష్ గారు మేము చేస్తామన్నాం, సరే 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు కూడా దానికి రోడ్డు లేదండి. ఇప్పుడు కూడా వెళ్ళే అన్ని వెహికల్స్ వెళ్ళలేవు అక్కడ, వాళ్ళకి రోడ్డు లేదు. సో ఇంకా ఈ మా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నుంచి ఏ మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి వేరే మొత్తం 5 మండలాలు కూర్పుతో మా నియోజకవర్గం ఉండగా ఎర్రగొండపాలెం మెయిన్ హెడ్ క్వార్టర్ నుంచి వేరే మండలాలకు వెళ్ళడానికి ఏ రోడ్డు సరిగా లేదు. సో ఆ రోడ్డు సరిగా లేక ఇంకా పల్లెల్లోకి వెళ్తే చాలా దారుణమైన సిచ్యువేషన్ నేను ప్రత్యక్షంగా చూసింది. స్థానిక సమస్యల గురించి మరి స్థానిక నాయకుల్ని కలిసే ప్రయత్నం చేసిరా మీరు గతంలో? అంటే మేము కలుస్తున్నాము, వాళ్ళని విమర్శిస్తున్నాము, వాళ్ళని బ్రతిమలాడుకుంటున్నాం, కానీ స్పందన లేదండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మా నియోజకవర్గంలో ఒక వింతైన సిచ్యువేషన్ ఏంటంటే ఆదిమూలపు సురేష్ గారు 5 ఏళ్ళు ఉన్నారు, 2 దఫాలు మంత్రిగా క్యాబినెట్లో చోటుంది. చోటున్నా కూడా ఎర్రగొండపాలెంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండగా ఈ రోజు వారిని ట్రాన్స్ఫర్ ఇచ్చారు కొండేపి నియోజకవర్గం. ఎందుకు ఇచ్చినట్టండి? వారు ఓటం వాళ్ళు ఏకీభవించినట్టే కదా, వాళ్ళు ఒప్పుకోగా ఇంకొక క్యాండిడేట్ని పంపించారు. ఆ క్యాండిడేట్ ఎవరండి? మా లోకల్ వ్యక్తి కాదు, ఎర్రగొండపాలెం ప్రాంతంలో ఇదివరకు ఉన్న వ్యక్తి కాదు. ఈరోజు వచ్చేసి పార్టీ పంపించింది కాబట్టి ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయాలి కాబట్టి వచ్చేసి గతహ జరిగిందంతా జరిగిపోయింది, ఇప్పుడు నేను కొత్తగా వచ్చి చేస్తా. వింత ఏంటంటే ప్రజల్ని మభ్యపట్టే ప్రయత్నం వీరు చేసేది ఎలా ఉందంటే, మంత్రిగా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి, ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ నాకు తెలిసి నియోజకవర్గంలో భవిష్యత్తులో ఎవరికైనా వస్తుందో తెలియదు ఆ పార్టీ నుంచి. అయితే అలా ఉన్న వాళ్ళే చేయలేదు, కానీ ఈ రోజు ఒక వ్యక్తికి వచ్చి రేపు అధికారంలో ఉంటుందో లేదో తెలియదు, వీరు గెలుస్తారో లేదో తెలియదు, కానీ అబద్ధ హామీలు ఇచ్చి గతహ అంటే మా నియోజకవర్గం ఒక జోక్ అయిపోయింది. ఆయా పార్టీల నుంచి వాళ్ళు లీడర్లకు రావడము, వాళ్ళు ఎమ్మెల్యేలకు గెలవడము, ఎలా వచ్చారో దానికి డబల్ సైజులో మూటలు ఎత్తుకొని పోవడము, మళ్ళీ తర్వాత ఓడిపోతామంటే నియోజకవర్గం వదిలిపెట్టి ఇంకో నియోజకవర్గం చూసుకున్నాం. సో ఇదొక మెయిన్ ఇష్యూ. నాకు మా ప్రాంతంలో ఇక్కడే రాజకీయం చేయాలని అనిపించింది ఏంటంటే లోకల్ వ్యక్తులు కాకుండా నాన్ లోకల్ క్యాండిడేట్ తీసుకురావడం. ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఫామ్ అయింది, ఆయా ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో అక్కడ వాళ్ళు లీడర్స్ గెలిగితే వాళ్ళ సమస్యలు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు నాయకత్వం వహిస్తే బాగుంటుందని, ప్రజలకు బాగుంటుందని వీళ్ళు ఆలోచించకుండా ఎక్కడో ఎవరో ఒకరు తీసుకురావడము, అక్కడ సరిగ్గా చేయకపోతే ఇంకో దగ్గర పంపడం వల్ల అది నాయకులకు కూడా ఏంటంటే ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఏం కాదులే అనేది ఒక కమిట్మెంట్ లేకపోయింది. 2019 ఎలక్షన్స్ పక్కన పెడితే ఇప్పుడు 2024లో అటు టీడీపీ ఇటు జనసేన రెండు కూడా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నాయి కదా, ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఆపర్చునిటీ ఎందుకు ఇస్తారు ప్రజలని అనుకుంటున్నారంటే? మా నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఈరోజు టీడీపీ నుంచి పోటీ చేసే వ్యక్తి నాన్ లోకల్ క్యాండిడేట్, వైఎస్ఆర్సీపీ నుంచి చేసే వ్యక్తి నాన్ లోకల్ క్యాండిడేట్. అభివృద్ధి చేయడానికి ఎక్కడ క్యాండిడేట్ అయితే ఏముంటుందన్న? జరగలేదు కదా, భేదాలు ఉండవు కదా, జరగలేదు కదా. జరుగుంటే ఈ ఇష్యూ వచ్చేది కాదు. జరుగుంటే వీఆర్ హ్యాపీ, మేము సపోర్ట్ చేస్తాం. జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే నియోజకవర్గాన్ని లీడర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం వాడుకుంటున్నారు తప్పితే అక్కడ డెవలప్మెంట్ కోసం ఎవరు కూడా ఏం చేయట్లేదు కాబట్టి. సో రేపు ఖచ్చితంగా మేము కొత్త నినాదం వస్తుంది, ఈసారి లోకల్ క్యాండిడేట్ పోటీ చేస్తే ఖచ్చితంగా ఈ నాన్ లోకల్ క్యాండిడేట్ తరిమేస్తే మన నియోజకవర్గంలో మన ప్రాంతం మీద ప్రేమ ఉన్నవాడు వస్తే ఎలా ఉంటుందో సో ప్రజలకు అర్థమైంది. అండ్ ప్రజల్లో ఈ యొక్క కోరిక కూడా ఉంది, ఇంకొద్దు 15 ఏళ్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, కొత్త నాయకత్వం రావాలి, యువకులు రావాలన్న ఉద్దేశంలో మా ప్రాంత ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి ఈ నినాదం మీద రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మీ నియోజకవర్గంలో మిమ్మల్ని కదిలించిన సన్నివేశం ఏందన్నా, అరే నేను కనుక శాసనసభ్యుడిగా ఎన్నికైతే మొదటగా ఈ పనిని చేయాలి, ఈ పని పూర్తి చేసే నేను ప్రజలలో వెళ్ళాలి అనే ఒక అంశాలు ఏమైనా ఉన్నాయంటే? మెయిన్గా మా నియోజకవర్గంలో లోపించింది ఏంటంటే నాయకులు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకపోవడం, సమస్యలు తీర్చే తర్వాత సంగతి వినడానికి కూడా స్కోప్ లేదు. సో నేను ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు
అమ్మ నువ్వు వచ్చావేంటమ్మా, అసలు మా నాయకులు కనిపించలేదు, ఎవరైనా చనిపోతే పరామర్శించడానికి కూడా రాని పరిస్థితి వాళ్ళు ఎవరైనా కుటుంబంలో ఎవరైనా వాళ్ళు కోల్పోతే ఆ బాధలో ఉన్నప్పుడు ఒక మానసిక సపోర్ట్ కోసం కనీసం వాళ్ళ తెలివి స్పందించి వాళ్ళకైనా కష్టాలు ఉంటే సరే ఇప్పుడు కాకపోతే 4 రోజుల తర్వాత ఆ చెప్పడానికి కూడా రాలేని పరిస్థితి. నాయకత్వ లోపం బాగా ఉందన్నమాట, నాయకులు అందుబాటులో ఉండరు. ఇంకొకటి ఏంటంటే నీటి సమస్య అండి. మాకు ఫస్ట్ ఈ బేసిక్ సమస్యలు వెళ్ళిపోతే మేము అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి తర్వాత. సో మాకు కనీస అవసరాలే లేదంటారు. రైతులు పంట పండడానికి అవకాశం లేదు. ఇక్కడేమో ఇంకా ట్యాంకర్లు తోలాల్సిన పరిస్థితి వస్తుంది. బిందెలు పట్టుకుని పొలాల్లో కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది తాగునీటి కోసము. ఎంత వాటర్ మాకు భూసారం లేదు, వాటర్ భూమిలో అంత ఈజీగా అందుబాటులో దొరకదు. కనీసం 1000 ఫీట్లు బోరేస్తే గానీ మాకు నీరు దొరకదు. 1000 ఫీట్లో నీళ్ళు దొరికితే ఫ్లోరైడ్ ఎంత కంటెంట్ ఉంటుందండి. సో ఇవన్నీ నాకు చాలా బేసిక్ సమస్యలకు. ఇవి మనలాంటి వాళ్ళు రాకపోతే నియోజకవర్గం రాజకీయానికి పనికొస్తే తప్పితే అభివృద్ధికి పనికిరాదని. సో ఇవి బేసిక్ ఇష్యూస్ నన్ను కదిలించి తాగడానికి, వారి తిండి వారు తినడానికి, ఆ తినేదానికి సంపాదించుకునేదానికి అవకాశం, ఉద్యోగ అవకాశాలు కానీ. సో ఇలాంటివి ముందు వాళ్ళకి సెటిల్ చేయగలిగితే తర్వాత మనం ఇంకా అక్కడ ఇండస్ట్రీస్ ఇంకా డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం 10 ఏళ్లుగా ఒక దఫాల్లో టీడీపీ పాలించింది, ఇంకొక దఫాల్లో వైసీపీ పాలించింది. 10 ఏళ్లుగా ఆ పార్టీలు చేయని అభివృద్ధిని ఒకవేళ రేపు మీరు ఎమ్మెల్యే అయితే 5 ఏళ్లలో ఎట్లా చేసి చూపిస్తారని? టీడీపీ వైసీపీ పాలించిన దానికంటే బీజేపీ పాలించింది అంటే ఎందుకు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? టీడీపీ 2014లో గెలిచినప్పుడు ఎవరితో పోతుందండి? బహిరంగంగా అయినా అంతర్గతంగా అయినా బీజేపీతోనే పోతుంది. మొన్న వైసీపీ గెలిచాక కూడా బహిరంగంగా చెప్పలేకపోయినా బట్ ఇది ఎవరన్నా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. వాళ్ళు ఖచ్చితంగా బీజేపీతో అనుకూలంగానే ఉన్నారు. బీజేపీ చేస్తే తప్ప అక్కడ నుంచి ఏమి చేయలేని పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం బీజేపీతో అనుకూలంగా ఉందా? 100% అనుకూలంగా ఉందా? ఈ రోజు మారి ఎట్లా చెప్తున్నారు అంటే వాళ్ళు ఎప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎంత పోరాటం చేశారు వాళ్ళు. బీజేపీ సెంటర్లో ఉంది, ప్రత్యేక హోదా కోసం నేను పోరాడుతున్నారు. ఎక్కడ పోరాటం చేశారు? ఏ ఇష్యూలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఇష్యూలు ఎక్కడ డిఫర్ అయ్యారు వీళ్ళు? ప్రతిదానికి ఓకే అని బటన్ నొక్కారు. సో దీని అర్థం ఏంటండి? డిఫరెన్స్ రావాలి కదా. ఓకే, ఒక 5-6 ఇష్యూస్లో ఉంటే 2 ఇష్యూస్లో డిఫరెన్స్ రావాలి కదా, ఎక్కడ రాలేదు. సో అది వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం వాడుతున్నారు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడ కూడా నాకు తెలిసి వీళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేదు. సో బీజేపీ పాలించిందంట. సో బీజేపీ పాలించిన ప్రాంతాల్లో ఖచ్చితంగా మళ్ళీ అభివృద్ధి తేవాలన్నా, మళ్ళీ సంక్షేమం తేవాలన్నా, మళ్ళీ అన్ని సర్వతోముఖాభివృద్ధితో రాష్ట్రం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి. వీళ్ళిద్దరిని మేము ప్రాంతీయ పార్టీలు చూడట్లేదు, బీజేపీ తొత్తులుగానే చూస్తాం. రైట్ అన్న, కొత్తగా వైసీపీ ప్రభుత్వాన్ని బేస్ చేసుకొని ఒక సినిమా వచ్చింది యాత్ర అని చెప్పేసి, నాకు తెలిసి మీరు చూస్తుంటారు అనుకుంటా. అందులో ఒక సీన్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సందర్భాల్లో స్వయంగా నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, 3000 కిలోమీటర్ సంథింగ్ షర్మిలమ్మ గారే ఓదార్పు యాత్ర అని చెప్పి మొదలుపెట్టిన. అన్న జైల్లో ఉంటే చెల్లెలు తన బాధ్యతల్ని తీసుకొని ముందుకెళ్ళిన రోజులున్న సందర్భాలలో ఈరోజు ఎందుకు ఇద్దరు అన్న చెల్లెళ్ళు వేరు పార్టీలలో ఉండాల్సి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఈ విషయంలో షర్మిల మేడం గారు నేను అభినందిస్తాను. ఎందుకంటే కుటుంబాలు వేరు, రాజకీయం వేరు. పబ్లిక్ సర్వీస్ కుటుంబం కన్నా పబ్లిక్ సర్వీసే ముఖ్యమని డిఫరెంట్ రూట్ తీసుకుని ఏ కుటుంబం అయినా వేరవ్వడానికి చాలా బాధ ఉంటుంది. అయినా కూడా రాష్ట్ర సమస్యల కోసం రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరగట్లేదు, సొంత అన్న అధికారుల నుండి కూడా రాష్ట్రంలో అవి చేస్తా అని కూడా మాట తప్పారు. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా రాజకీయాలకు రావాలనుకున్నాను. ఇంకో మీరు అన్నట్టు యాత్ర 2లో నేను కూడా విన్నా, దాని గురించి చూడలేదు కానీ విన్నాను ఆ స్టోరీ ఏంటి, ఎలా నడిచింది అనేది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలు కానీ పాదయాత్ర చేసి కానీ ఆ పార్టీని మొత్తం నడిపించింది ఎవరంటే షర్మిల మేడం గారు. ఒక మహిళ పిల్లలకి అత్యంత అవసరమైన స్టేజ్లో కూడా ఇల్లు వదిలిపెట్టేసి పార్టీ నిలబెట్టడానికి 3800 సుమారుగా కిలోమీటర్లు పాదయాత్ర చేసి, నాకు తెలిసి ఈ దేశంలోనే ఒక మహిళ అంత దూరం పాదయాత్ర చేసిన ప్రజల కోసం నాకు తెలియదు, యాజ్ పర్ మై నాలెడ్జ్. సో అది చెప్తుంది షర్మిల మేడం గారికి ప్రజాసేవలో ఎంత కమిట్మెంట్ ఉందో. అంటే ఒక బాధ్యత తీసుకుంటే ఎలా లాస్ట్ వరకు పోరాడతారో, దాన్ని సాధించే వరకు పోరాడతారో మనకి ఈ విషయాలే తెలుసు. నేను కొత్తగా చెప్పేది కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. సో అలాంటి వారిని కూడా పార్టీ కోసం ఉపయోగించుకొని ఈరోజు వాళ్ళు డిఫర్ అవ్వడం దురదృష్టకరం. అదే చూపిస్తుంది మనకి ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి గారి మైండ్ సెట్ ఏంటనేది. సో మీరు అన్నదాని ప్రకారం అది దురదృష్టకరం కానీ మేమైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాంటి కమిట్మెంట్ ఉన్న లీడర్ మాకు చీఫ్ ఉండడం. మీరు రాజకీయం అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న వ్యక్తి లక్షలలో ఖర్చు పెట్టుకున్న సందర్భాల్లో మనం ఎన్నో చూసినాం.
అలా కాకుండా ఎమ్మెల్యేగా నిలబడతాం అని చెప్పి మీరు అనిల్ కుమార్ గారు అక్కడ స్థానిక వైసీపీ మంత్రిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటే అనిల్ కుమార్ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉంటాయి? వేల కోట్లు అవసరం లేదండి. ఓకే. రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడిని గెలవాలంటే ప్రజల దగ్గర నుంచి నమ్మకం రావాలి. డబ్బులు అనేది ఇప్పుడు డబ్బులు మనం చూస్తున్నామండి, పోటీలో ఉండే అన్ని పార్టీలు పెడుతున్నాయి కదండి, మరి ఒకటే గెలుస్తుంది. డబ్బే ప్రయారిటీ అయితే ఖచ్చితంగా రెండు పార్టీలకి రావాలి కదా, ఒకటే పార్టీ గెలుస్తుంది. సో లాస్ట్కి డబ్బు తీసుకున్న ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే బాగా చేస్తారు, ఎవరి మీద అయితే నమ్మకం వస్తుందో వాళ్ళే గెలిపిస్తారు. తర్వాత నమ్మకాన్ని ఆ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా లేదని సెకండరీ. సో అలానే నేను కూడా ఏమనుకున్నాను, ప్రజల్లో ఒక నమ్మకం కల్పించాలి. సో ఆ నమ్మకం కలిగిన రోజు ప్రజలు కూడా ఖచ్చితంగా ఎట్లా కల్పిస్తారు మీరు? వాళ్ళ మధ్యలో ఉండడం, వాళ్ళ సమస్యలకు మనం తోచింది చేయడం, లేకపోతే దానికి సొల్యూషన్ తేవడం, మన పరిధిలో ఉన్నవి చేసుకుంటా పోతే వాళ్ళు ఖచ్చితంగా ఎస్ కష్టం వస్తే ఈ అబ్బాయి మన దగ్గరికి వస్తాడు, అతనికి చేతనైంది చేస్తాడు, చేయలేకపోయినా కూడా మనతో ఉండి ఆ కష్టంలో పాలు పంచుకుంటాడు, ఆ బాధ తన బాధకు తీసుకుంటున్నాడు అనేది ఖచ్చితంగా వాళ్ళకి వస్తే డెఫినెట్లీ. మీకు దీనికి ఉదాహరణ కూడా చెప్తాను. మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అందరూ ఎక్స్పెక్ట్ చేయని దానికి ఒక మంచి విషయం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు పోటీ చేసిన దాంట్లో అంత బడా నాయకులు ఉన్నా కూడా బీజేపీ క్యాండిడేట్ గెలిచి, నాకు తెలిసినంత వరకు బీజేపీ క్యాండిడేట్ వారు కూడా డబ్బులు పంచలేదని విన్నాను. ఇది నేను పార్టీలకు అతీతంగా చెప్తాను. సో డెఫినెట్లీ ఆయా ప్రజలకి నమ్మకం వస్తే ఎవరినైనా లీడర్ చేస్తారు. డబ్బు అనేది నాకు సెకండరీ. అది వీళ్ళు పని చేయనప్పుడు, ఇద్దరు నాయకులు పని చేసే వాళ్ళు అందుబాటులో కాదన్నప్పుడు ఇంక అప్పుడు డబ్బు మేజర్ రోల్ ప్లే. డబ్బు అనేది సెకండరీ అయినప్పటికీ, ఎగ్జాంపుల్ మీరు మీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సందర్భాల్లో మీ వెనుక ఒక 100 మంది ఉంటారు, ఒక 10 కార్లు ఉంటాయి, వాళ్ళకి డీజిల్ మెయింటెనెన్స్, ఫుడ్ మెయింటెనెన్స్ అన్న ఉండాలి కదా, మినిమం బేసిక్ నీడ్స్ కదా అవి కూడా మీరు సమకూర్చలేకపోతే కొంచెం ఇబ్బంది కదా అంటున్నారు. తిరిగే ఖర్చులు, ప్రజల్ని అప్రోచ్ అయ్యేదాని ఖర్చులు, ఆ బేసిక్ రిసోర్సెస్ అయితే ఉండాలి, డెఫినెట్లీ ఉండాలి. అది నేను ఉండకూడదు అంతే, అది ఐ డోంట్ థింక్ దట్ విల్ మేక్ ఎనీ సెన్స్. సో డెఫినెట్లీ వాటికి బేసిక్ రిసోర్సెస్ అవన్నీ కూడా డెఫినెట్లీ నేను సిద్ధపరచుకొని వెళ్ళాను. అంటే మరీ 10 కార్లు అంత అవసరం లేదు, ఒక కార్లో వెళ్తా, 2-3 ప్రజలతో వెళ్తా, అక్కడ వాళ్ళ లోకల్లో వాళ్ళని నేను సమీకరించుకుంటాను. ఏ గ్రామంలో కష్టం ఉందో ఆ గ్రామంలో ప్రజలతో మాట్లాడిన తర్వాత ఎస్ నేను వస్తున్నా, ఆ కుటుంబం దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి, వాళ్ళని పరామర్శిద్దామని అక్కడ ఒక 8 కొంతమంది కుర్రోళ్ళు ఉన్న తర్వాత అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సమీకరించుకుంటాగా. నేను ఒక 10 మందిని వేసుకొని అంత వెళ్ళక్కర్లేదు, ప్రజలు కూడా అది కోరుకోరు. మీరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంలో చాలామంది మీ గురించి మాట్లాడుతూ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు, ఎందుకు ఈ అబ్బాయికి రాజకీయం, చక్కగా చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకుంటే లక్షలు సంపాదిస్తాడు, ఈ ఎండనబడి ఎందుకు అవసరమా ఈ అబ్బాయికి అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారన్నా మీరు? వాళ్ళ అన్న ఉద్దేశమే మనకి ఎంత సెల్ఫిష్గా అనిపిస్తుంది. ఓకే. అంటే నా జీవితం నేను బాగుంటే అనుకుంటే అది స్వార్థం. ఓకే. సో డెఫినెట్లీ అది కూడా ఉండాలి. కానీ పబ్లిక్ సర్వీస్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ అతను రాజకీయాల్లో ఏమైనా చేస్తాడా చేయడానికి పక్కన పెడితే పబ్లిక్ సర్వీస్కి వచ్చినప్పుడు అప్రిషియేట్ చేయాలి. ఎస్ ఈ అబ్బాయి ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ఏదో చేస్తున్నాను ఎంకరేజ్ చేయాలి. సో వాళ్ళు దానికి కాకుండా ఈ అబ్బాయికి ఎందుకు అంత అవసరం అంటే మేబీ వాళ్ళు కాంపిటీషన్లో ఫీల్ అవుతున్నారు. రేపటి రోజు ఈ అబ్బాయికి ఇక్కడ భవిష్యత్తు ఉంటుంది, ప్రజల్లో ఉంటుంది, మనం చేయలేందుకు ఒక వినూత్నమైన పద్ధతిలో చేస్తుండు, యువకుల్ని మొబిలైజ్ చేస్తున్న దాంట్లో తప్పితే నేనైతే పాలిటిక్స్లోకి రావడాన్ని ఎవరొచ్చినా, ఏం వదిలేసుకొని వచ్చినా లేకపోతే ఎలా వచ్చినా కూడా డెఫినెట్లీ దట్ ఈస్ అ నోబుల్ ప్రొఫెషన్. ఎవరన్నా రావడానికి ఎవరన్నా కూడా దాన్ని అభినందించారు. రైట్. అనిల్ కుమార్ గారికి రాజకీయం ఇదివరకు అలవాటు లేదు, వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు కూడా రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలు లేవు. ఇప్పుడు మీరు పోరాడుతున్నది ఒక స్థానిక అధికారంలో పార్టీకి ఉన్న మంత్రితోటి. ఆ మంత్రితోటి మీరు ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటే రేపు ఆయన పెట్టే ప్రలోభాలను, ఆయన పెట్టే ఇబ్బందులను ఎట్లా తట్టుకుంటారు మీరు? ఖచ్చితంగా తట్టుకుంటారండి. ఎందుకంటే నేను ప్రజల బలం కోసం చూశాను ఇన్ని రోజులు. ఆ ప్రజాబలం ఎర్రగొండపాలెం నియోజకవర్గం నాకు చాలా ఉందా? మీకు ఖచ్చితంగా ఉంది. ఓకే. అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇలాంటివి ఉంటామని నేను ముందే సిద్ధపడ్డానండి. సో డెఫినెట్లీ. అండ్ ఇంకోటి, అది నా ప్రాంతం, నేను పుట్టిన ప్రాంతం, నాకున్న బంధుత్వం ఈరోజు వేరే పార్టీల్లో ఎవరికీ లేదు. ప్రలోభాలు అంటే ఏం చేస్తారన్న? ఓకే. బెదిరిస్తారు, దాడి చేసే ప్రయత్నం చేస్తారు, మ్యాక్సిమం ఏమంటే మనిషి లేకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. భయం లేదా మీకు? నేను ఎయిమ్స్ కాలేజ్లో ₹1,00,000 నాకు స్టైఫండ్ వస్తున్నప్పుడే వదిలేసుకుని వచ్చానంటే నా తెగింపు ఏంటో మీకు అర్థమై ఉండాలి. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ మేము తెగించి సిద్ధపడి మా కుటుంబాన్ని కూడా ప్రిపేర్ చేసే వచ్చాము. దేనికైనా సిద్ధం. ప్రజా జీవితం నుండి ప్రజల కోసం పోరాడుతూ ఎలాంటిది వచ్చినా కూడా అది నా కీర్తి. నేను 60 ఏళ్ళు లేకపోతే 70 ఏళ్ళు వచ్చేసి ముసల్తనంతో ఏదైనా పోయేదానికన్నా ఇలా ప్రజా జీవితం నుండి పోతే కూడా నేను ఆనందంగా దాన్ని స్వీకరిస్తాను. ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది మీరంటే? రిస్క్ ఏం లేదన్నాను. ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే డబ్బు మీద ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ఇంకొక ఇంట్రెస్ట్ ఉంటాయి. నాకేంటంటే పబ్లిక్కి ఏమైనా చెయ్యాలి, చేసిన తర్వాత వాళ్ళు 4 మాటలు మన గురించి మంచి మాట్లాడితే అది నాకు హ్యాపీనెస్. సో దానికోసం నేను
పరితపిస్తున్నప్పుడు డెఫినెట్లీ అన్ని విధాల థ్రెట్స్ ఉంటాయి. సో నాకు దీనికన్నా ఈ సంతృప్తి ఎక్కువ. ఈ సంతృప్తి కోసం నేను పరితపించాను. సో ఇలాంటిది వస్తున్నప్పుడు పాజిటివ్గా వస్తుంది, నెగిటివ్గా వచ్చినప్పుడు సిద్ధపడ్డ. రాజకీయాల్లో ఈ రోజున్న పరిస్థితుల్లో మనం బట్టి చూసుకుంటే ఏ స్థానిక ప్రజలను అడిగినా కూడా రాజకీయ నాయకుడు అంటే కొంత ఇబ్బందికరమైన అంశాలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకుడు అంటేనే ఒక వేరే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి రాజకీయ పరిస్థితులలో ఒక ఉన్నత విద్యావంతులుగా మీరు వచ్చి మీ నియోజకవర్గానికి సేవ చేస్తా అంటే స్థానిక ప్రజలు నమ్మడానికి మిమ్మల్ని సిద్ధంగా ఉన్నారు అని అంటే అంత పెద్ద త్యాగం మీరు ఏం చేసి ఉంటారు ఇప్పటివరకు? ఇక్కడ నేను చేసిన త్యాగం కంటే వాళ్ళు చేసిన అన్యాయం ఎక్కువ. ఓకే, ఒకసారి 2 సార్లు 3 సార్లు చూస్తారు. ఏంట్రా ఇది ఇంకెంత కాలం అన్నప్పుడు కొత్త నాయకుడి కోసం వెతుక్కుంటారు. అవును. సో ఆ నాయకత్వాన్ని మేము పూరించాలంటే మళ్ళా ఎవరో బిజినెస్ మ్యాన్ వచ్చేదానికంటే ఒక యువకుడు సబ్జెక్ట్ నేర్చుకుంటుండు, ప్రజల మధ్య ఉంటుండు, నిత్యం అందుబాటులో ఉంటుండు. సో ఈ కాన్సెప్ట్ చాలండి ప్రజలు నమ్మడానికి. సరే ఇది ఎప్పుడు అధికారంలో కోసం ఎప్పుడు గెలుస్తాం అనేది ఆశ ఉంటుంది, దానికోసం కష్టపడతాం, కానీ తర్వాత ప్రజలు నమ్మిన రోజు మనం అవకాశం పొందిపుచ్చుకుంటాం. సో అది ఏ రోజు అనేది భవిష్యత్తు చెప్పాలి, కానీ ఇప్పటి నుంచే అవకాశం కోసము ప్రజలతో ఉండి ప్రజలతో మమేకమై పనిచేస్తాం. డెఫినెట్ ఇప్పుడున్న అధికార పార్టీలో కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీలో ఓట్లు తీసుకోవాలి స్థానిక ప్రజల దగ్గర నుంచి అంటే నాయకుల ఆలోచన వచ్చేసి ఏముంది, రోజుకు ఒక క్వార్టరు, ఒక బీర్ సీసా, ఒక బిర్యానీ ఇస్తే సరిపోతుంది అని చెప్పి ఆ పార్టీ నాయకుల దగ్గర ఉంది. మీ స్థానిక నియోజకవర్గం నుంచి మీరు ఓట్లు తీసుకోవాలంటే మీ దగ్గర ఉన్న ఆలోచన ఏంటి? చేసిన పనులు వాళ్ళ కోసము మేము చేసిన కష్టము, వాళ్ళతో ఉండడము. ఈరోజు మీరు అన్నది 100% కరెక్ట్. అండ్ అలాంటి సిచ్యువేషన్ రాజకీయాలు ఉంటాం అన్ఫార్చునేట్. సో ఎక్కడో చోట మార్పు మొదలవ్వాలి. ఈరోజు భారతదేశం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది, ఇప్పటివరకు అలా ఏం లేదు. చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి. ఒకప్పుడు ఎడ్యుకేటెడ్ లేరు, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఉన్నారు పాలిటిక్స్. సో ఒకప్పుడు యువకులు ఉన్నారు, ఇప్పుడు తగ్గిపోయింది, మళ్ళీ యువకులు రావాలి. సో యువకులు రాజకీయాల్లోకి రావడానికి ఖచ్చితంగా ప్రజలు ఆహ్వానిస్తున్నారు, అది ప్రజల్లో ఉంది. కాకపోతే వచ్చే వాళ్ళు ఏ టైంలో వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఏ ఉద్దేశంతో వస్తున్నారు అనేది ఆ ప్రజల్ని నమ్మే దగ్గర విఫలమవుతున్నారు. కానీ మీరు స్ట్రైట్గా చెప్పండి, మీరు ప్రతిపక్ష పార్టీలో ఉండి ఏదో అధికార పార్టీని విమర్శించాలి కాబట్టి విమర్శించాలని కాకుండా అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ 5 ఏళ్ల వైసీపీ పాలన అసలు ఏం న్యాయం జరగలేదా? మరి జరగలేకుంటే వాళ్ళు నాడు నేడు అని చెప్పి, అమ్మ ఒడి అని చెప్పి, ఆటో కార్మికులకు నెల నెల పెన్షన్లు అని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు, కానీ ఇవన్నీ వాస్తవాలు కాదంటారా? ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మేము ఇవి చేసాం, ఇంకా అవే చేసాం, ఇంకా అవి చేయలేదు అన్నట్టు కాదు. ఓకే, సర్వం అన్ని డిపార్ట్మెంట్స్ లో అభివృద్ధి చేయాలి. ఓకే, అధికారం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ, అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో దానికి ప్రతిరోజు కష్టపడే ప్రతి ఇష్యూలో, ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి దాంట్లో వాళ్ళు చేయాలి. కానీ మేము ఇవి చెప్పాము, ఇవి చేసాం, ఇంకా చాలంటే అలా ఉండదండి. అలా ఉంటే ఏ పార్టీ ఓడిపోదు కదా. ఓకే, 2014 నుంచి 19 వరకు టీడీపీ ఉండింది. టీడీపీ కూడా ఇలానే ఉంది, మేము అన్ని చేసాం, అభివృద్ధి చేసాం, అన్ని చేసామని చెప్పుకున్నాం. ఎందుకు ఓడిపోయింది? సో అలా కుదరదు. ప్రజలకు ఇష్టంగా నిత్యం అక్కడ ఆ పార్టీలో ఉన్న నాయకుల్ని వాళ్ళు చూస్ చేసుకునే క్యాండిడేట్స్, వాళ్ళు ప్రజలతో ఎంత మమేకం అవుతున్నారు. సో ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో వాళ్ళు చేయాలి. ఒక సెగ్మెంట్ వరకే చేసి ఒకటి చేసి మేము ఇలా చేస్తాము, మేము అన్న మాట నిలబెట్టుకున్నామంటే కూడా ప్రజలు యాక్సెప్ట్. మీరేమో ఇంటర్వ్యూలో నేను పాలిటిక్స్లో 2 ఏళ్ళుగానే తిరుగుతున్నా అంటున్నారు, కానీ మీ వాక్చాతుర్యం, మీ మాట విధానం చూస్తుంటే రాజకీయాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి బాగా మాటలు నేర్చుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎన్నేళ్ళు అయింది మీరు రాజకీయాల్లో ఉండి? నేను 2.5 years నుంచి తిరుగుతున్నాను. ఇంత తక్కువ సమయంలో ఇంత గ్రాస్పింగ్ మీకు ఎట్లా పాసిబుల్ అయిందన్న? నేను చెప్తున్నాను కదా, నేను కాలేజ్ టైం నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నా. ఓకే, హౌ టు బిల్డ్ మై సెల్ఫ్ యాజ్ ఎ లీడర్. సో ఇవన్నీ కూడా నేను నేర్చుకుంటా ఉన్నాను, ఎలా మాట్లాడాలి, ఎలా పొలిటికల్ తెలుగు ఏం నేను నేర్చుకోవాలి. సో ఇవన్నీ ముందు నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నా. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్గా అప్లై చేయటము, తర్వాత నాకు ప్రజలతో ఎక్కువ మాట్లాడటం వల్ల వాళ్ళు నేర్పించిన భాష. వాస్తవానికి ఎర్రగొండపాలెంలో ఆ నేటివ్ లాంగ్వేజ్ అంత అలవాట్లేదు, కానీ 2.5 ఏళ్ళు ఉండడం వల్ల నాకు ఆ భాష కూడా అలవాటై. సో ఇంట్రెస్ట్ బేసిక్లీ నాకు ఆ ప్యాషన్ ఉంది, ప్రజలకు తొందరగా కనెక్ట్ కావాలి, ఇష్యూస్ మీద రేజ్ చేయాలి, ఎలా రేజ్ చేస్తే అది ఎక్కువ రీచ్ ఉంటుంది. సో ఆ విషయంలో నేను కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేశాను నేర్చుకోవడంలో. రైట్, మీ ఉద్దేశంలో ఇప్పుడున్న రాజకీయ నాయకులను చూస్తే రాజకీయం అంటే మీ ఉద్దేశంలో ఏందనంటే ఏం చెప్తారన్న మీరు? రాజకీయం అంటే మీ ఉద్దేశంలో ఏంటనంటే ఏం చెప్తారు? ప్రజాసేవ. అందరు ఇదే మాట అంటారు కదా, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇట్లే అంటారు, మీరు కూడా అదే అంటున్నారు. మీకు వాళ్ళకి తేడా ఏం? అందరూ అనేది అదే, కానీ దాన్ని ఎవరు పాటిస్తున్నారు అనేది ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఓకే, సో అది పాటించే వాళ్ళు దాని కరెక్ట్ డెఫినేషన్ ప్రాక్టికల్గా చూపిస్తారు. పాటించిన వాళ్ళు ఏంటంటే ఎంతమంది చెప్పినా అలానే నార్మల్ వాడుకున్నాను. మీరు చెప్తున్నట్టు మీ ఎర్రగొండపాలెంలో మీకు అంత ప్రజాదరణ ఉంటే మీరు ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేయొద్దు? ఎందుకు పర్టికులర్గా అది కూడా ఈ టర్మ్లో మీరు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు, మీరు ఇండిపెండెంట్గా కూడా గెలిచే అవకాశం ఉంది కదా మీకు? ఆలోచన ఉండింది. నాకు అనుకూలమైన
అవకాశం లేకపోతే ఎస్ ఖచ్చితంగా రాజకీయాలు ఇండిపెండెంట్ గెలవడం అనేది చాలా కృషి చేయాలి, లేట్ కూడా అవ్వచ్చు. అండ్ కొన్ని ఏరియాస్లో ఎలా ఉంటుందంటే పార్టీలో ఇమిడిపోయి ఉంటారు, ఓకే, వాళ్ళని బయటికి తీసుకొచ్చి మొబిలైజ్ చేయడం ఒక గెలుపు కోసం. కొంతమంది ఓటర్ని లేకపోతే కొంతమంది మనుషులు మనం అట్రాక్ట్ చేసుకుని ఇండిపెండెంట్గా ఉంటుంది, కానీ పార్టీలు ఇమిడిపోయినప్పుడు ప్రాక్టికల్లీ కొంచెం నాట్ పాసిబుల్, మనం అనుకున్న టార్గెట్ రీచ్ కాలేము. అండ్ మోర్ ఓవర్ ఒక సిద్ధాంతపరంగా మనకు ఒక పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు వై నాట్, అది ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ గా. ఇండిపెండెంట్ ఎప్పుడు చేయాలంటే మనకు అవకాశం లేకపోతే మనకు నచ్చని విధానం. 10 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో లేదు కదా, ఇప్పుడు ఈ టర్మ్ లో వస్తుందనే నమ్మకం మీకు ఎందుకు వచ్చిందంటే? ఈ టర్మ్ లో ఖచ్చితంగా వస్తుందా రాదా అనేది ప్రజల నిర్ణయం. ఓకే, రావాలని మేము పోరాడతాం, మిగతా 2 పార్టీలు కూడా పోరాడతాం. ఓకే, అంతేగాని వస్తుందని చెప్తలేరు మీరు. ఇప్పుడు భవిష్యత్తు నేను నిర్ణయించలేదు, భవిష్యత్తు ఎవరు చెప్పలేరండి. డాంబికంగా చెప్పొచ్చు మేమే గెలుస్తామని, అందరూ గెలుస్తామని చెప్తున్నారు, మరి ఒకటే గెలుస్తుంది కదా. అవును, మరి ఓడిపోయిన వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? మేము కూడా ఏంటంటే రేపు రాబోయే ఎన్నికల్లో షర్మిల మేడం గారి నాయకత్వంలో ఖచ్చితంగా కీలకంగా ఉండబోతున్నాం. అధికారం రావడానికి కోసం ఖచ్చితంగా ప్రజల్లో నిత్యం ఉంటూ మేము కష్టపడుతున్నాం. తర్వాత ప్రజల నిర్ణయంకి అనుకూలంగా మేము పనిచేస్తాం. ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ టికెట్ రావడానికి అనిల్ కుమార్ గారు ఎన్ని కోట్లు పార్టీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు? ఎన్ని కోట్లు కాదు, ఎన్ని లక్షలు కూడా నన్ను ఎవరు అడగలేదు, నేను ఆ ఉద్దేశంతో కూడా లేను. కాంగ్రెస్ పార్టీ అనేది అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక మెసేజ్ ఉంది, చాలా సామాజిక మాధ్యమాల్లో చూస్తాం మనం. కాంగ్రెస్ పార్టీలో ఇంత సీనియర్లు ఉన్న నాయకులు ఉన్న పార్టీలో టికెట్ రావాలంటే మనం డబ్బు సంచులు మోయాల్సిందే అని చెప్పి ఒక మెసేజ్ బాగా వెళ్తూ ఉంటుంది. అదే ఆ ప్రకారంగా మీ దగ్గర కూడా ఏమైనా వచ్చిందేమో అని? లేదండి. ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే లేదండి. ఓకే, ఈ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలోనే ఉందనేది తప్పు. అన్ని పార్టీలో ఉంది అభిప్రాయం, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండేది మనం చాలా సంవత్సరాలు చూస్తున్నాం. ఎంతోమంది పేదల నుంచి నాయకులు వచ్చారు, ఎంతోమంది చదువుకున్న వాళ్ళ నుంచి వచ్చారు. సో ఈరోజు నా దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయండి? ఇప్పుడు నాకు రేపు టికెట్ వస్తే కోట్లు ఉన్నట్టు, లేకపోతే లేనట్టు కాదు. ఆ నియోజకవర్గంలో ఆ పర్టికులర్ టైంకి ఏ క్యాండిడేట్ మనము టికెట్ ఇస్తే పార్టీ బలోపేతం చెందితే పార్టీ గెలిచే అవకాశాలు అనుగుణంగా ఇస్తారు. కానీ ఇక డబ్బులు ఇస్తేనే టికెట్ అనేది చేస్తే ఈరోజు అందరు బిజినెస్ పీపుల్ రావాలి కదా. చాలా మంది జనాల్లో ఇప్పుడున్న అపోహ ఏందనంటే, గెలవక ముందు ప్రజల్లో ఉంటారు, గెలిచిన తర్వాత ఇట్లా హైదరాబాద్లలో లేదంటే విజయనగరంలలో పెద్ద పెద్ద విల్లాలు తీసుకొని పెద్ద పెద్ద కార్లు తీసుకొని ఉంటారు అని అంటారు. ఒకవేళ రేపు మీరు ఎమ్మెల్యే గెలిస్తే ఇప్పుడున్న రాజకీయానికి మీరు చేసే రాజకీయానికి కొంత వ్యత్యాసం చూపిస్తారా? ఖచ్చితంగా వ్యత్యాసం చూపిస్తాను నేను. ఓకే, నేను కూడా అదే పందాలో పడితే నన్ను కూడా తీసి పక్కన పడే. అందరు రాజకీయ నాయకులు చేసినట్టు నేను కూడా చేశాను, నన్ను తీసి పక్కన పడే. ప్రజలకు నేను అదే అంటా, రాజకీయ నాయకులతో ఎమోషనల్ బాండింగ్ ఉండొచ్చు మంచి చేస్తే, కానీ ఏ అంశం లేకుండా అంత ఎమోషనల్ బాండింగ్ కూడా మంచిది కాదు. ఎస్, ఈ 5 ఏళ్ళకి మన ఎమ్మెల్యే ఎవరైతే అభివృద్ధి చేస్తారు, ఎస్ చేస్తా అని చెప్పాడు, అవకాశం ఇచ్చాము, చేశాడా లేదా, నెక్స్ట్ ఎలక్షన్కి ఈ 2 చూడండి. నేను ప్రత్యేకంగా నేను ప్రజలు కోరుకునేది కూడా ఇదే. ఆ రాజకీయ నాయకుడు మీకు ఇచ్చిన హామీల్లో కనీసం ఓకే అధికార పార్టీలో లేకపోతే అక్కడ ఉన్నప్పుడు అన్ని చేయలేకపోయినా కనీసం చెప్పిన దాంట్లో 50% చేసి, అమ్మ కుదరలేదు ఇంకో 50% నీకు మళ్ళీ అవకాశం ఇస్తే చేస్తానప్పుడు అలా కన్సిడర్ చేయాలి. కానీ లేదు, మీరు అతను చెప్పిన హామీలకి అతను ఉన్న విధానానికి డిఫరెన్స్ ఉంటే ఓడగొట్టేయాలి. అది ఎవరైనా సరే, నన్నైనా సరే, అది ప్రజలకు మంచిది. సో నేను కూడా దానికి కట్టుబడి ఉంటా. నేను చెప్పిన మాట కట్టుబడి లేకుండా మళ్ళీ నాకు అధికారం, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మారిపోతాను, నన్ను కూడా ఓడగొట్టండి. అనిల్ అన్న, రాజకీయం అని అంటే చాలామంది సంపాదించుకున్న తర్వాత వస్తారని మాట్లాడతారు, కానీ వాస్తవానికి సంపాదించడానికే రాజకీయాల్లో వస్తారు అన్నట్టు మాట్లాడుకుంటుంటారు కదా. మరి ఆ లెక్కన చూసుకుంటే మీరు ఎన్ని కోట్లు సంపాదించడానికి రాజకీయాల్లోకి వస్తున్నారన్న? నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, నేను ఒక వైద్యుడిని. ఓకే, పీజీ చేసుకుంటే నాకు ఆల్రెడీ నేను ఎయిమ్స్లో ఉన్నానంటే నా స్టైపెండే ₹1,00,000. సో నేను తర్వాత నా పీజీ ఫినిష్ చేసుకుంటే మంచి జాబ్స్ వస్తాయి, నేను తర్వాత మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఆ విధంగా డబ్బులు ఇంకెక్కువ సంపాదించుకో. ఓకే, మీరు అన్నట్టు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సరే ఓకే అందరిలాగానే నేను కూడా అనుకోండి ఓకే డబ్బులు సంపాదించుకోవడం, కానీ నాకు ఎమ్మెల్యే ఎప్పుడవుతానో తెలియదు. 5 ఏళ్ళకి అవుతానో 10 ఏళ్ళకి అవుతానో తెలియదు. అది మనం ఒక డైనమిక్ పర్స్పెక్టివ్లో చూద్దాం, ఎప్పుడవుతానో తెలియదు. కాబట్టి సో తెలివిగా చూసుకుంటే నాకు అక్కడే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. ఇది గ్యారంటీ లేనిది కదా. నెక్స్ట్ 5 ఏళ్ళైనా నెక్స్ట్ 10 ఏళ్ళైనా నేను ఎలా సర్వైవ్ అవ్వాలి? సో డెఫినెట్లీ డబ్బులు సంపాదించుకునేది అయితే నాకు మంచి ఆపర్చునిటీని వదులుకొని వచ్చాను కాబట్టి. సో దీంట్లో నాకు కేవలం ఏంటంటే నాకు ప్యాషన్ పాలిటిక్స్లోకి రావాలి, ప్రజల గుండెల్లో మనం ఉండాలా, వాళ్ళ గుండెల్లో ఒక స్థానం సంపాదించాలి. ఎస్, అనిల్ కుమార్ అనే వ్యక్తి రాజకీయాలకు వచ్చినప్పుడు చాలా అద్భుతమైన పాలన చేశారు, లేకపోతే అద్భుతమైన విధానంలో ఒక కొత్త ఒరవడిలో నాయకత్వాన్ని మనకి డిఫైన్ చేశారని ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్న స్వార్థం అయితే ఉంది. ఊరికే వచ్చాను, మంచి పేరు తెచ్చుకోవాలి, వాళ్ళ గుండెలో నిలబడాలా. ఎస్,
ఈ అబ్బాయి బాగా చేశాడు అని మీకు కూడా స్వార్థం ఉంది, కాకపోతే అది మీ వ్యక్తిగత స్వార్థం కాదు. ఏ మనిషి స్వార్థం ఉండదండి, ఖచ్చితంగా ఉంటుంది. మనుషులకి స్వార్థం కూడా ఒక ఇది, కానీ దాన్ని నేను ఒక మంచి వేలోనే అనుకుంటున్నా. ప్రజల్లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, వాళ్ళ గుండెలు నిలబడాలనేదే నాకు మెయిన్ ఎజెండా. ఎప్పుడు జాయిన్ అయ్యారన్నా మీరు కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ జాయిన్ దగ్గర దగ్గర 30 days అవుతుంది. ఓకే, నెల రోజులు అయితే. నెల రోజులు. షర్మిలమ్మ గారి నుంచి ఎటువంటి హామీ వచ్చింది మీకు ఇప్పటివరకు? అంటే ఎటువంటి హామీ కాదు, ముందు నన్ను యువకుడిగా, ఒక విద్యావంతుడిగా, వైద్యుడిగా పార్టీలో చేరినందుకు, పార్టీ కోసం పనిచేసినందుకు అభినందించారు. ఓకే, పార్టీ కోసం కష్టపడి పనిచేయండి, సరైన అవకాశం మేము సరైన సమయంలో కలిపి. ఏమనిపించింది అన్న మీకు మొదటిసారి షర్మిలమ్మ గారిని కలిసి పార్టీలో జాయిన్ అయిపోయిన తర్వాత ఏమనిపించింది మీకు? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను కదా, మేడం లాంటి కమిట్మెంట్ ఉన్న లీడర్తో పనిచేయడానికి నాలాంటి యువకులకి రెట్టింపు ఉత్సాహం. సో డెఫినెట్లీ కలిసినప్పుడు కొంచెం ఓవర్వెల్మింగ్ అనిపించింది. మేడం కూడా అప్రిషియేట్ చేశారు నన్ను. ఎస్, నీలాంటి యువకులు రావాలి, కష్టపడి పనిచేయండి, మనందరం కలిసి ఒక కొత్త విధానంలో మనం రాజకీయం చేద్దామని అప్రిషియేట్ చేయడం వల్ల ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. రైట్, మీ నియోజకవర్గం వలిగొండలో ఇప్పుడు ప్రారంభోత్సవం ఉంది అని అన్నారు కదా, అది అసలు ఆ ప్రారంభోత్సవం దేనికి చేస్తారు, ఎందుకు చేస్తారు అన్నది? వెలిగొండ ప్రాజెక్ట్కి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. మళ్ళా శంకుస్థాపన చేసి ఇప్పుడు ఏంటంటే ఓపెనింగ్ చేస్తున్నారు అనమాట. 2 సార్లు శంకుస్థాపన ఉంటుంది. ఇంతకుముందు ఆల్రెడీ చేశారు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు చేశారు, మళ్ళీ ఈ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే శంకుస్థాపనలు. ఓకే, సో ఆ విధంగా మా వెలిగొండ ప్రాజెక్టు కూడా శంకుస్థాపన జరిగింది. కానీ ఈ గత అక్టోబర్ నుంచి మేము వచ్చి దాన్ని ఓపెన్ చేస్తాం కానీ పనులు జరగకపోవడం వల్ల పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. సో రేపు ఓపెన్ చేసినా కూడా ఓపెనింగే కానీ తప్పితే అది పూర్తి వాడుకలోకి రాదు. అండ్ ఇంకొకటి మీకు గుర్తు చేయాలనుకుంటున్నా, ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల ముందు టెంకాయలు కొడితే అది కేవలం ఎలక్షన్ స్టంటే అన్నారు. మరి ఈరోజు వారు చేసేది ఏంటి? దీనికి వారు ఏం సమాధానం చెప్తారు? వివిధ ప్రాంతాల్లో రాష్ట్రం మొత్తం అంటే వాళ్ళు కూడా ఎలక్షన్ స్టంట్ చేస్తున్నారు. 100%. అంతేగాని అభివృద్ధి లేదంటారు. అభివృద్ధి లేదనే కదా. ఇప్పుడు అభివృద్ధి ఉండుంటే అంత ఉంటే మాలాంటి కొత్త యువకుల్ని కానీ లేకపోతే పాలిటిక్స్లో కొత్త వాళ్ళకి అవకాశం ఈరోజు ప్రజలు ఆహ్వానిస్తున్నారంటే డెఫినెట్లీ దేర్ ఈస్ నీడ్ ఫర్ న్యూ లీడర్షిప్, పర్టికులర్లీ యంగ్ లీడర్షిప్. ఓకే, ప్రజలే చెప్తున్నారు కదా. 2 ఏళ్ళు మీరు స్థానిక ప్రజల సమస్యల మీద తిరిగినాం అని అన్నారు కదన్న. ఈ 2 ఏళ్ల కాలంలో అరే ఎందుకు నాకు ఈ రాజకీయం ఎందుకు, ఎక్కడన్నా మీకు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏంటంటే కొంతవరకు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న సందర్భాలు, ఎందుకు అవసరమా మనకి ఇది అన్నట్టు ఎక్కడన్నా అనిపించింది అన్న మీకు? అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ కొన్నిసార్లు అనిపిస్తుంది. ఏంటంటే నియోజకవర్గంలో మంచి కోసం ఉండే ప్రజలు ఉంటారు, కొంత దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా ఉంటారు. ఒక నాయకుడు వచ్చిందంటే వాళ్ళని మిస్యూజ్ చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేద్దాం. అవును. అలాంటి వాళ్ళు వచ్చి ఎప్పుడు ఇంకోటి ఏంటంటే దురదృష్టం ఏంటంటే వాళ్ళే చాలా దగ్గరగా ఉంటారు. అవును. సో వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళ వ్యక్తిగత కోరికలు, వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో మ్యానిపులేట్ చేద్దాం కూడా మనం తీర్చాలి అన్నట్టు వాళ్ళు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, లేకపోతే వెంటనే మన గురించి వెళ్ళి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడము. సో ఇవి చేసరికి అప్పుడు బాధ అనిపిస్తుంది, మనకు మంచి ఉద్దేశంతో వచ్చినాం కదా, ఇలాంటి కంబ్యాక్ ఏంటి, మనకి వీళ్ళు ఇలా చేస్తున్నారు ఏంటి అనేది అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ బట్ తర్వాత మళ్ళీ ఒక మంచి ఉద్దేశం మీద వెళ్ళినప్పుడు ఆ ప్రజల నుంచి వచ్చే స్పందన చూసి మళ్ళీ ఎస్ నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే, మళ్ళీ ఇన్స్పైరింగ్ నాకు నేను చెప్పుకొని ఐల్ కీప్ వర్కింగ్. రైట్ అన్న, పాలిటిక్స్ అని అంటే ముఖ్యంగా రాజకీయం అని అంటే మీలాంటి వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది, లేని హామీలు చేసిన అంటే లేని దాన్ని ఉన్నట్టుగా చూపించాల్సి వస్తుంది, ఇంకొకరి దగ్గర ఒక మాట ఇంకొకరి దగ్గర ఇంకొక మాట మాట్లాడాల్సి వస్తుంది. కానీ మీరు పెరిగిన ఫీల్డ్ లేదంటే మీరు చదువుకున్న ఫీల్డ్లో ఇవేమీ కూడా అక్కడ ఉండవు. కొత్తగా అనిపిస్తుందా మీకు ఈ వ్యవహారం అంతా కూడా మీకు కొత్తగా అనిపిస్తుందా? కొత్తగా ఏం లేదండి. మీకు ఒక ఉదాహరణ చెప్పు. హాస్పిటల్లో ఒక రోగి ఉండి ఒక ఫైనల్ స్టేజ్లో లేకపోతే ఒక అన్ఫార్చునేట్ కండిషన్ ఉన్నప్పుడు ఒక వైద్యుడికి ఏం చెప్తామంటే, లేదంటే 3 రోజులు చనిపోతారని చెప్పం కదా. ఓకే, మా ప్రయత్నం మేము చేస్తాము, ఖచ్చితంగా ఆశ ఉన్నది, దేవుణ్ణి నమ్ముకొని అందరం చేద్దామని చేస్తాం. మీరు కూడా గట్టిగా ఉండండి. మీరు కూడా గట్టిగా, అదేంటంటే ఒక భరోసా. ఓకే, అది నేను వైట్ లై అంటారు దాన్ని. ఓకే, అది మంచి కోసం చెప్పేవి కొన్ని చెప్పాల్సి వస్తాయి. అక్కడున్న మనోధైర్యం, మనిషికి ముందు మనోధైర్యం వెరీ ఇంపార్టెంట్. అవును. సో ఆ ఉద్దేశంలో అలా చెప్తే ఏం కాదు, కానీ మరీ డ్రాస్టిక్గా అసలు జరగని దానికి మేము అదే చేస్తామని అలా చెప్పడం తప్పు. కొన్ని సందర్భాల్లో అక్కడున్న పరిస్థితిని కొంచెం సెటిల్ చేయడానికి, అక్కడున్న వాళ్ళని కొంచెం వాళ్ళకి మనోనిబ్బరం ఇవ్వడానికి చెప్తే తప్పేం లేదు అనుకుంటా నేను. కానీ అది ప్రజలు కూడా ఖచ్చితంగా మనం చెప్పింది సరే, ఆ రోజు అలా చెప్పారు కదా జరగలేదని, అది ఎంతవరకు వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో కొంతవరకు ప్రజలను అక్కడికక్కడ సెటిల్ చేయడం కోసం చెప్తే తప్పేం లేదు. రైట్ అన్న, చివరిగా 2 ప్రశ్నలు ఉన్నాయి, మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను. మీరు ఒక యంగెస్ట్ పాలిటీషియన్ కాబట్టి ఈ రోజు రేపట్లో ఉన్న మనం రాజకీయ పరిస్థితులు చూసుకుంటే ఏ పార్టీ అయినా ఏ వ్యవహారాలైనా కూడా యువకులు రాజకీయాల్లో రావాలి అని అంటుంటారు. అవును. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే
యువకులు రాజకీయాల్లో రావాలి అని అంటే వాళ్ళు ఒక 10 మర్డర్లన్నా చేసి ఉండాలి, లేదా ఒక 10 సార్లు జైలు కన్నా వెళ్ళి ఉండాలి, ఒక 10 మంది కన్నా వార్నింగ్ ఇచ్చన్నా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్లో తయారైంది. ఒక యంగెస్ట్ పాలిటీషియన్గా మీరు దీన్ని ఎట్లా చూస్తారన్న? అంటే మర్డర్లు చేయాలి, కేసులు ఉండాలనేది అలా పొలిటికల్గా లీడర్స్ ఇన్వాల్వ్ అవ్వరు. ఎవరన్నా రాజకీయాల్లోకి మంచి ఉద్దేశంలో వచ్చినప్పుడు, వాళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు ఆయా అధికార పార్టీల నిర్బంధాల ద్వారా లేకపోతే వాళ్ళ ఒత్తిడి ద్వారా పడే కేసులే తప్పితే నాకు తెలిసి కేసులు ఉన్న వాళ్ళనే పార్టీలు తీసుకొని రాజకీయ నాయకులు ఇవ్వాలి చేస్తానైతే నేను అనుకోవట్లేదు. వాళ్ళు ఆ ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేసే ప్రయత్నంలో ఆ తరుణంలో కొన్ని కేసులు పట్టడం అది ఓకే, అలానే ఆయన తప్పితే చాలా తక్కువ అలా ఎంకరేజ్ చేసినట్టు నాకైతే ఏం తెలీదు. సో దాన్ని మనం ఒకే కోణంలో చూడాల్సిన అవసరం లేదు, అలాంటి వాళ్ళే వస్తేనే అని అది నాకు తెలిసి అయితే ఆ దృక్పథం లేదనుకుంటున్నాను. సరే, ఇప్పుడున్న యూత్కి ఒక యంగ్స్టర్గా, యంగెస్ట్ పొలిటీషియన్గా మంచి ఒక మెసేజ్ ఇవ్వాలి మీరు అంటే ఏం చెప్తారు? లైఫ్లో మనకి కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక 2 వేస్ ఉంటాయి. ఓకే, మనకెందుకులే తలంచుకొని వెళ్ళిపోదామని ఒకటి, లేదా పోరాడదాం మార్చే ప్రయత్నం చేద్దాం. సో ఈ కోణంలో సెకండ్ వే పోరాడదాం మార్చేదని యువకులకి ఎక్కువ ఉంటుంది, ఆ యంగ్ బ్లడ్కి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళందరికీ మన సమస్యల గురించి మాట్లాడతాం, డిస్కస్ చేస్తాం, మళ్ళీ దాని గురించి వదిలేసి మళ్ళీ నెక్స్ట్ రోజుకి వెళ్దాం అన్నట్టు కాకుండా నేను ప్రత్యక్షంగా యువకుల్ని, అందులో చదువుకున్న యువకుల్ని నేను ఖచ్చితంగా రాజకీయాలకు రమ్మని ఆహ్వానిస్తున్నా. వాళ్ళందరూ వస్తే కూడా రేపు ఇప్పటి వరకు ఉన్న ఒక విధానం నుంచి కొత్త విధానంలోకి తీసుకెళ్లాలంటే ఎవరో వచ్చి మార్చరు. అవును, వాళ్ళు చేయరేంటి వీళ్ళు చేయరేంటి అని చెప్పి అరుగుల మీద కూర్చొని కంప్లైంట్ చేసుకునే దానికంటే మనకి స్కోప్ ఉండి, మనకి తెలివితేటలుండి, మనకు ఒక మంచి ఉద్దేశం ఉన్నప్పుడు మనమే రాజకీయాల్లోకి వచ్చి మనమే మార్చగలిగితే నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి కంట్రీని మనం ఇవ్వగలుగుతాం. ఓకే, సో డెఫినెట్లీ నేనైతే అందరిని యంగ్ క్రౌడ్ని నేను అర్జ్ చేసేది ఏంటంటే ప్లీజ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్, చూజ్ అ కాన్స్టిట్యున్సీ ఆర్ చూజ్ అ ప్లేస్, వర్క్ ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్, గివ్ కాన్ఫిడెన్స్ టు పబ్లిక్ అండ్ వీ విల్ డ్రైవ్ టువర్డ్స్ అ గుడ్ చేంజ్. సో డెఫినెట్లీ మంచి మార్పు రావాలంటే మాత్రం మనం రాజకీయాలకు రావాలి, మనం ప్రజల మధ్యలో ఉండాలి. అన్న, ఇంతసేపు మన ఇంటర్వ్యూలో మీరు ఎంతసేపు మీ వ్యక్తిగత గురించి బాగానే మాట్లాడారు, బాగుంది. కానీ ఒక ప్రశ్న ఏంటంటే ప్రతి సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వం అన్ని సన్నివేశాల్లో, అన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్, అటర్ ఫ్లాప్ అని మాట్లాడుతున్నారు మీరు. కానీ అక్కడ పరిస్థితులు చూస్తుంటే మా ప్రభుత్వం ఇది వరకు ఏ ప్రభుత్వం కూడా చేయకుండా 100 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు చేయని అభివృద్ధి మేము చేసినాం, చాలా గొప్ప పనులు చేసినాం అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ సంబంధించిన ప్రజాప్రతినిధులు. మీరేందని ఇట్లా మాట్లాడుతున్నారు? ఈరోజు ప్రభుత్వంలో వాళ్ళ క్యాబినెట్ కూర్పు కానీ వారి ఎమ్మెల్యేల విధానం చూస్తుంటే నవ్వొస్తుంది. మా కొత్త జనరేషన్ పాలిటిక్స్లో రావడానికి సిగ్గుపడుతుంది. ఎందుకు? వారు ఎలా మంత్రులు అవుతారండి? వైఎస్ఆర్సీపీలో మంత్రులు ఎలా అవుతారు? ఎవరు బూతులు మాట్లాడతారు, ఎవరు వ్యక్తిగత దూషణ దిగజారుతారు, అలాంటి వాళ్ళకి మంత్రి పదవులు తిట్టాలన్నమాట. ఎస్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు పాలన చేస్తున్నారు, డెఫినెట్లీ ప్రతిపక్షంలో ప్రజల పక్షంలో ఉన్న వాళ్ళు ఇష్యూస్ రేజ్ చేసి చూపిస్తారు. దానికి మీరు ఎలా స్పందించాలండి? ఎంతవరకు చేశాము, ఎందుకు లేట్ అయింది, ఎక్స్ప్లెనేషన్, నెక్స్ట్ ఏం చేస్తారని ఎక్స్ప్లెనేషన్. అలా కాకుండా బూతులు తిడతారేంటండి? బూతులు తిట్టడం ఏంటి, వ్యక్తిగత దూషణ చేయడం ఏంటి, వ్యక్తిగత దాడులకు వెళ్ళడం ఏంటి? ఈ మధ్య జరిగిన వాటిలో నేను ఐ హావ్ కమ్ అక్రాస్ ఫ్యూ థింగ్స్. ఒక ఎమ్మెల్యే అంటాడు మీ రాజధాని ఏంటంటే, రాజధాని ఎందుకండి, అదేమన్నా కూడు పెట్టుద్దా అంటారు. వారికి ఏం చెప్పాలండి? హైదరాబాద్ ఏం కూడు పెడుతుంది, చెన్నై ఏం కూడు పెడుతుంది, బెంగళూరు ఏం కూడు పెడుతుంది? క్యాపిటల్ ఉండొద్దా? ఖచ్చితంగా ఉండాలి. క్యాపిటల్ ఉండాలనుకుంటే క్యాపిటల్ ఏం కూడు పెడుతుందని అదొక విధానము. ఇంకొక మంత్రుండి ఏంటండి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది, ఉద్యోగాలు రావట్లేదని అడిగితే ఎక్కువ చదువుకోవడం వల్ల ఉద్యోగాలు రావట్లేదు, ఎక్కువ మంది చదువుకోవట్లేదు. వాళ్ళకి ఏం చెప్పి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు అనే దానికి వాళ్ళకి ఏం చెప్పి ఒప్పించాలో నాకు అర్థం కావట్లేదు. ప్రతిదీ బోగస్ చేయడము, ప్రతిదాన్ని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేసే విధానం తప్పితే ఈరోజు ఇంకొక మంత్రి ఉన్నారు, వర్షాలు బాగా పడి వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే వెళ్ళి వారు రీల్స్ చేసుకుంటారు. వాళ్ళు నాకు పేర్లు చెప్పాలని లేదు కానీ వాళ్ళు రీల్స్ చేసుకుంటారు. సో ఈ పద్ధతిలో ఈ రోజున్న ప్రభుత్వంలో వాళ్ళ మంత్రివర్గ కూర్పు కానీ ఇవన్నీ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి పాలిటిక్స్ ఎలా చేయాలని మీరు ఆదర్శంగా ఉండాలి. ఓకే, ఎస్, పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, ప్రతిపక్షం పాలకపక్షం మీద పోరాడుతుంది, కానీ దానికి సావధానంగా ఆన్సర్ చెప్పాలి. కానీ ఇంకా మాకు ఎవ్వరు ప్రశ్నించకూడదు, మేము చేసిన దానికి అందరూ జేజేలు కొట్టాలనుకునే తప్పు. రెండింటిని కూడా ఇద్దరు కూడా ఒక బ్యాలెన్స్డ్ వేలో వెళ్తే డెఫినెట్లీ అది రాష్ట్రానికి మంచిది. అందులో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక ఇద్దరు కూడా కలిసి పాలన చేసే విధంగా ఉండాలి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ స్టేట్ అంటే అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్. దేశంలోనే రెండో
పెద్ద కోస్టల్ కారిడార్ ఉన్న స్టేట్. సో దీన్ని కలిసి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్నా లేకపోతే కేంద్రంతో పోరాడినా కూడా మన ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా డెవలప్ చేసుకోవచ్చు అన్ని విధాలుగా. ఓకే. సో ఈ విధంగా నాయకులు లేకపోవడం, దానికి భిన్నంగా వీళ్ళు వ్యక్తిగత దూషణలకి, తిట్లకి, బూతులకి వెళ్ళడం దురదృష్టకరం. సో ప్రజలైతే దీన్ని హర్షిస్తున్నారని నేను అనుకోవట్లేదు. రైట్ అన్న, స్థానిక మీ నియోజకవర్గ స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు మీరు అక్కడ స్థానిక నాయకులుగా మంచి సందేశాన్ని ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు? ఎర్రగొండపాలెం ప్రాంత ప్రజలకి నేను మీ ప్రాంత బిడ్డగా, మీ ఇంట్లో ఒక వ్యక్తిగా, మీ అందరి బంధువుగా రేపు రాబోయే ఎన్నికల్లో మీ అందరు నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ అనిల్ కుమార్ గారు, ఇంత మా స్టూడియోకి వచ్చి కొత్త తరం యువకులు రాజకీయాల్లో రావాలని చెప్పి మంచి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మీ స్థానిక ప్రజల ఆశీస్సులతో ఆశిస్తున్నట్టు మేము కూడా వ్యక్తిగతంగా ఆశిస్తున్నాం. మంచి మంచి పదవులలో మీరు ఉండాలి, ప్రజాసేవలకు మీరు అత్యంత చేరువలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ నైస్ వర్డ్స్. థ్యాంక్ యూ.